ఉండాలనే ఆశ చెమ్మగిల్లే కలతోనే పాడుతున్న గీతం గుండె నిండా నువ్వే యేసు గుండె నిండా నువ్వే గుండె నిండా నువ్వే యేసు గుండె నిండా నువ్వే గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్ళే ముత్యాలు గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం. హల్లెలూయా. నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలు నిలవాలని నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలు నిలవాలని అక్షయుడా నీ కల్వరి త్యాగం అంకిత భావం కలుగజేసిని ఆశల వాకిలి తెరచినావు అనురాగ వర్షం కురిపించినావు అక్షయుడా నీ కల్వరి త్యాగం అంకిత భావం కలుగజేసిని ఆశల వాకిలి తెరచినావు అనురాగ వర్షం కురిపించినావు నా హృదయములో ఉప్పొంగెనే కృతజ్ఞత సంద్రమే నీ సన్నిధిలో స్తుతి పాడన నా హృదయ విద్వాంసుడా నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలు నిలవాలని యథార్థవంతుల ఎడల నీవు ఎడబాయక కృప చూపి కాడంధకారము కమ్ము కనగా వెలుగు రేఖవే ఉదయించినావు యథార్థవంతుల ఎడల నీవు ఎడబాయక కృప చూపి గాఢంధకారము కమ్ము కొనగా వెలుగు రేఖవే ఉదయించినావు నన్ను నీవు విడిపించినావు ఇష్టుడనైనే నడచినందున దీర్ఘాయువుతో తృప్తిపరచిన సజీవుడవు నీవేనయ్యా నా హృదయములో ఉప్పొంగెనే కృతజ్ఞతా సంద్రమే నీ సన్నిధిలో
స్తుతి పాడనా నా హృదయ విద్వాంసుడా. నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని, నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలు నిలవాలని. నాలో ఉన్నది విశ్వాసవరము, తోడై ఉన్నది వాగ్దాన బలము, ధైర్యపరచి నడుపుచున్నవి విజయ శిఖరపు దిశగా. నాలో ఉన్నది విశ్వాసవరము, తోడై ఉన్నది వాగ్దాన బలము, ధైర్యపరచి నడుపుచున్నవి విజయ శిఖరపు దిశగా. ఆల్పజాలని నీ ప్రేమతో ఆత్మదీపం వెలిగించినావు. దీన మనసు వినయ భావము నాకు నేర్పిన సాత్వికుడా. నా హృదయములో ఉప్పొంగెనే కృతజ్ఞతా సంద్రమే. నీ సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విద్వాంసుడా. నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని, నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలు నిలవాలని. సత్యమైనది నీ వాక్యం, వన్నె జరగని ఉపదేశం, మహిమ కలిగిన సంగముగానను నిలుపునే నీ ఎదుట. సత్యమైనది నీ వాక్యం, వన్నె జరగని ఉపదేశం, మహిమ కలిగిన సంగముగానను నిలుపునే నీ ఎదుట. సిగ్గుపరచదు నన్నెన్నడు నీలో నాకున్న నిరీక్షణ. వేచియున్నాను నీ కోసమే, సిద్ధపరచుము సంపూర్ణుడా. నా హృదయములో ఉప్పొంగెనే కృతజ్ఞతా సంద్రమే. నీ సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విద్వాంసుడా. నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని, నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలు నిలవాలని. నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని, నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలు నిలవాలని. హల్లెలూయా. ಜಗತ್
జిగటమన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా. జిగటమన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా. పనికి రాని పాత్రనని పారవేయకుమా. పొంగి పొరలు పాత్రగా చేసి నన్ను నింపుమా. సువార్తలోని పాత్రలన్నీ శ్రీయేసుని పొగడుచుండా. సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి. సత్యముతో నింపుము తండ్రి. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి. జిగటమన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా. జిగటమన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా. విలువలేని పాత్రను నేను కొనువారు లేరెవ్వరు. వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి. విలువలేని పాత్రను నేను కొనువారు లేరెవ్వరు. వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి. ఆటంకంబుల నుండి నన్ను తప్పించి ఎల్లప్పుడు కావుమయ్యా. పగిలియున్న పాత్రను నేను సరిచేసి వాడుమయ్యా. సరిచేసి వాడుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి. జిగటమన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా. జిగటమన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా. లోకాశతో నిండి ఉప్పొంగుచు మార్గంబునే తప్పితిన్. మనుషేచ్ఛలన్నీయు స్థిరమరుచునే మనశాంతి కోల్పోతిని. లోకాశతో నిండి ఉప్పొంగుచు మార్గంబునే తప్పితిన్. మనుషేచ్ఛలన్నీయు స్థిరమరుచునే మనశాంతి కోల్పోతిని. పోగొట్టుకొన్న పాత్రాయనుచు పరుగెత్తి నిన్ను పట్టితి. ప్రాణంబు నాలోనున్నప్పుడే నీ పాదముల్నే పట్టితిన్. నీ పాదముల్నే పట్టితిన్. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి. జిగటమన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా. జిగటమన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా. హల్లెలూయా.
ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు, ఎవరెవరో ఎదురవుతారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. ఎవరెవరో ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. కష్టాలలో వారు కదలిపోతారు, కష్టాలలో వారు కదలిపోతారు. కరుణగల యేసు నీతో ఉంటాడు, కరుణగల యేసు నీతో ఉంటాడు. ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు, ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ఎవరిని నమ్మినా ఫలితము లేదురా, ఎవరిని నమ్మినా ఫలితము లేదురా. యేసుని నమ్మినా మోక్షం ఉందిరా, యేసుని నమ్మినా మోక్షం ఉందిరా. ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు, మనుషుల సాయం వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా. మనుషుల సాయం వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా. యెహోవాను ఆశ్రయించిన, యెహోవాను ఆశ్రయించిన ఎంతో మేలు, ఎంతో మేలు, ఎంతో మేలు, ఎంతో మేలు. ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసే పరలోకంలో. హల్లెలూయా. అందరం కలిసి మరి ఒక పాట మనమందరం కలిసి పాడుకొని తదుపరి మనమందరం కూడా ఆరాధనలోనికి ముందుకు వెళదామండి. రాత్రి ప్రభువు మనకు అనుగ్రహించినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభు యొక్క నామాన్ని మనసారా స్తుతించుట కొరకే, ప్రభు నామాన్ని మనసారా ఆరాధించుట కొరకే పాటల పుస్తకం నుండి ప్రాణమా ఎందుకే తొందర పాటల పుస్తకం నుంచి 982వ పాట. ప్రాణమా ఎందుకే తొందర, దిగులు పడకు వేదన పడకు, ప్రభువు తోడుండగా
అనే కీర్తన అందరం కలిసి పాడదామండి. అమ్మ అందరం కలిసి 982వ పాట ప్రాణమా ఎందుకే తొందర అనే కీర్తన అందరం కలిసి పాడుకుందాం. ప్రాణమా ఎందుకే తొందర, ప్రాణమా ఎందుకే తొందర, దిగులు పడకు వేదన పడకు ప్రభువు తోడుండగా, దిగులు పడకు వేదన పడకు ప్రభువు తోడుండగా, ప్రాణమా ఎందుకే తొందర, ప్రాణమా ఎందుకే తొందర, నిన్ను పిలచిన ప్రభువు నీతో నేనుండగా దిగులేలా ప్రాణమా, నిన్ను పిలచిన ప్రభువు నీతోనే ఉండగా దిగులేలా ప్రాణమా, కృంగిన సమయాన నన్ను లేవదీసి, కృంగిన సమయాన ఆదరించెను ప్రాణమా, ఆదరించెను యేసుడే, ప్రాణమా ఎందుకే తొందర, అందరం చప్పట్లు కొడుతూ పాడుదాం. ప్రాణమా ఎందుకే తొందర, దిగులు పడకు వేదన పడకు ప్రభువు తోడుండగా, దిగులు పడకు వేదన పడకు ప్రభువు తోడుండగా, ప్రాణమా ఎందుకే తొందర, ప్రాణమా ఎందుకే తొందర, నమ్మకమైన నీ దేవుడు నెమ్మదినిచ్చెను ప్రాణమా, నమ్మకమైన నీ దేవుడు నెమ్మదినిచ్చెను ప్రాణమా, నమ్మిన ఎడల రక్షణ కలుగును, నమ్మిన ఎడల రక్షణ కలుగును, నమ్మికయుంచుము ప్రాణమా, నమ్మికయుంచుము యేసులో, ప్రాణమా ఎందుకే తొందర, అందరం కలిసి దేవుని సన్నిధిలో ప్రాణమా ఎందుకే తొందర, దిగులు పడకు దిగులు పడకు వేదన పడకు ప్రభువు తోడుండగా, దిగులు పడకు వేదన పడకు ప్రభువు తోడుండగా, ప్రాణమా ఎందుకే తొందర, ప్రాణమా ఎందుకే తొందర. హల్లెలూయా.
చెబుతారని చేతులు దేవుని వైపుకి చెప్పమనసారా. హల్లెలూయా. ఈ సమయంలో ఉన్న స్థలాల్లో కొద్ది సమయం ప్రియ దేవుని బిడ్డలారా లేచి నిలబడదాం. మోకరించగలిగితే మోకరించి, ప్రియులరా, ప్రకటన గ్రంథాన్ని రాస్తున్నప్పుడు పద్మాసు ద్వీపమునందు యోహాను అక్కడే ఉన్నాడండి. ఆ పద్మాసు ద్వీపములో దిగంబరిగా ఉన్నాడు. ఎవరూ లేనటువంటి ఒంటరి పరిస్థితుల్లో శిక్షణ అనుభవించట కొరకై ఆ యొక్క ప్రదేశంలోనికి తీసుకుని వెళ్ళినప్పటికీ కూడా ఆ పద్మాసు ద్వీపంలో ఉన్నటువంటి యోహాను పరిస్థితుల వైపుకి చూడలేదు. నా బ్రతుకిలా అయిపోయిందని అనుకోలేదు. కానీ ప్రభువు దినమందు ఆత్మవశుడై పరలోకాన్ని చూడగలిగాడు, ప్రభువుని చూడగలిగాడు, ప్రభు యొక్క ముఖ దర్శనాన్ని చేయగలిగాడు, ప్రభు యొక్క స్వరూపమును చూడగలిగాడు. ప్రియులారా, ఈ రాత్రి వేళలో మనమును అలాగున ప్రభు యొక్క సన్నిధానమందు మన 2 హస్తాలు దేవుని వైపుకి చాపి, మన 2 హస్తాలు దేవుని వైపుకి చాపి, ఆ సర్వోన్నతుడు, సర్వకృపానిధి, సర్వమును ఏలుతున్నటువంటి సర్వాధికారి అయినటువంటి ఆ దేవుని వైపుకు చూస్తూ ఈ రాత్రి వేళలో మనమును మనసారా యేసయ్యకు వందనాలు చెల్లించుదామా. యేసయ్యా నీకు వందనాలయ్యా, యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా, యేసయ్యా నీకే స్తుతి నాయన. మమ్మలను చూచుచున్న దేవుడవయ్యా, మా ప్రతి పరిస్థితిని మార్చగలిగిన సమర్థుడవయ్యా. ఏ పరిస్థితికైనా మా జీవితానికి నువ్వు చాలిన దేవుడవు తండ్రి. నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు నాయనా. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, నీకే స్తోత్రము నాయనా, స్తోత్రము నాయనా, స్తోత్రము నాయనా, స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, అందరం కలిసి దైవ సన్నిధిలో చప్పట్లు కొడుతూ ఈ రాత్రి మనసారా యేసయ్యను ఆరాధన చేద్దాం. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. పాడాలి. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేను. నాట్యమాడేను, నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. యేసయ్యా నాట్యమాడేను నా అంతరంగమే, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల ప్రభు వైపుకు చూస్తూ, ప్రభు వైపుకు చూస్తూ యేసయ్యా స్తుతి గానాల, అయ్యా స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, స్తోత్రం స్తోత్రం స్తోత్రం.
యేసయ్యా యేసయ్యా ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల యేసయ్యా యేసయ్యా నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము. రెండవసారి బిగ్గరగా యేసయ్యా అవునయ్యా నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించేనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన మనసారా యేసయ్యా నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా. యేసయ్య నీ కృపతలంచగానే నా శ్రమలుగా మనసారా యేసయ్య వైపుకి చూసి యేసయ్య నీ కృప అవునయ్యా నా శ్రమలుగా అనిపించ. మరి ఒకసారి యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా మనసారా యేసయ్య నీ కృప పూర్ణ శక్తితో పూర్ణ బలముతో నా శ్రమలు ఆయనను ఆరాధిస్తూ లేదే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి. యేసయ్యా నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము 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 జీవింతును. అందరం కలిసి ఏక మనసుతో ఏకాత్మతో ఆయనను ఆరాధించుదాం
మాటల మకరందము జీవింతును. యేసయ్యా యేసయ్యా మారాధనకు యోగ్యుడా, యేసువే యేసయ్యా మాటల మకరందము. యేసయ్యా 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 బిగరగా యేసయ్యా ఈ రాత్రి వేళలో యేసయ్య మమ్మల్ని ఆదుకోనాయనా. యేసయ్య ఆరాధనకు యోగ్యుడా. యేసయ్యా 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 యేసయ్యా. అవునయ్యా అయ్యా, సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, నీ కృప మేము తలంచగా మా శ్రమలుగా అనిపించలేదయ్యా. నువ్వు మాకిచ్చే మహిమ ఎదుట, నువ్వు మాకు అనుగ్రహించే కిరీటము ఎదుట, నువ్వు మాకు అనుగ్రహించే ఆ పరలోకపు భాగ్యము ఎదుట ఈ శ్రమలు ఏమాత్రము ఎన్న తగినవి కాదయ్యా. అయ్యా గొప్ప దేవా గొప్ప దేవా గొప్ప దేవా గొప్ప దేవా. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. అందరూ రెండు చేతులు ఆయన వైపుకు చాపి. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. షారోను పుష్పమా, లోయలోని పద్మమా, నేను కనుగొంటినే. ఆయన వైపుకు చూస్తూ సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను. అందరం కలిసి చెప్దాం. నిన్ను చూడాలని అయ్యా, నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను. మనసారా మరి ఒకసారి. నిన్ను చూడాలని అయ్యా, నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను. యేసయ్యా నా యేసయ్యా, నీ వంటి వారెవరు అయ్యా. యేసయ్యా నా యేసయ్యా, నీలాగా లేరెవ్వరు. అందరూ మనసారా. యేసయ్యా నా యేసయ్యా, నీ వంటి వారెవ్వరు దేవా. యేసయ్యా నా యేసయ్యా, నీలాగా లేరెవ్వరు. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. అవునయ్యా, సుందరుడవు, అతి శ్రేష్ఠుడవు, మనోహరుడవు నాయన.
ఈ రాత్రికాల సమయంలో మనసారా నిన్ను ఆరాధించుటకై, మనసారా నిన్ను స్తుతించుట కొరకై మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయం కొరకు, తరుణము కొరకు నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. దైవమా, మేము చేసి ఉన్న ఈ చిన్న స్తుతి ఆరాధన ఈ సన్నిధిలోనికి సమర్పిస్తున్నాము నాయన. వాక్య ధ్యానంలో వెళుతుండగా తండ్రి, ప్రతిదినము నీవు మాతో మాట్లాడుతున్నావు. ఈ రాత్రిని కూడా మీరు మాతో మాట్లాడండి. వినగల చెవులను, గ్రహింపగల మనస్సులను మాకు దయచేయి నాయన. ఇక నీ విరోధంగా పనిచేస్తున్న ప్రతి ఆలోచన, ప్రతి ఆటంకము, ప్రతి దురాత్మ అంధకార శక్తులు నజరేయుడైన యేసు క్రీస్తు నామములో బంధింపబడును గాక అని ప్రార్థన చేస్తున్నామయ్యా. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మా హృదయాలను మీరు తెరవండి, మా కన్నులను మీరు తెరవండి, మా మనోనేత్రములను మీరు వెలిగించండి నాయన. ఈ దినం ఏదైతే మీరు మాతో మాట్లాడబోతున్నారో, నిలబడుతున్న నాతో ఇక్కడ ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. వచ్చిన బిడ్డలను బట్టి వందనాలు. ఇంకా రావాల్సిన బిడ్డలను తోడుకుని నడిపించమని యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందామండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మన రక్షకుడును మన విమోచకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన మహిమగల మహోన్నతమైన నామమునకు చెల్లునుగాక. చెప్దాం గట్టిగా ఆమేన్. ఈ 21 దినముల ప్రార్థనా కూడికలలో ఈ 19వ దిన ప్రార్థనా కూడికకు చేరువచ్చి ఉన్న దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో, శ్రేష్టమైన నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. సియోనులో నుండి దేవాది దేవుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించి తన కృప కొరకు, తన రాకడు కొరకు మనలను ఆయత్తపరచునుగాక. ప్రియులరా, మరి ఈ యొక్క దినం దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప భాగ్యం, ఆయన పాదాల చెంత చేరి ఆయనను ఆరాధించే గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకిచ్చారు. ఈ ఉదయకాల సమయంలో నేను మరి నా కుటుంబం కాకినాడ ప్రాంతం వెళ్ళి అక్కడ ఒక చిన్న కార్యక్రమంలో పాలు పంచుకుని మళ్ళీ తిరిగి క్షేమకరంగా సమయానికి ఇక్కడికి రావడానికి ప్రభు ఎంతగానో కృప చూపారు, సహాయం చేశారు. అందును బట్టి నేను ప్రభు నామాన్ని ఎంతగానో స్తుతిస్తున్నాను. కాకినాడ వెళ్ళి రావడానికి గల కారణం, మన పేటలో మన మధ్యన నివసించి బిఎస్ఎన్ఎల్ డిపార్ట్మెంట్లో సుమారుగా మన మధ్యన 11 సంవత్సరాల పైనే మరి మన మధ్యన నివాసం ఉన్నటువంటి దాకే స్టీవెన్ గారు, సుజాత గారు మనందరికీ తెలుసు. మరి మందిర విషయంలో, పరిచర్య విషయంలో ఎంతగానో అమూల్యమైన, అద్భుతమైన సహాయ సహకారాలు వారు అందిస్తూ ఎంతగానో బలపరిచేవారు. సో 32 సంవత్సరాలు బిఎస్ఎన్ఎల్ డిపార్ట్మెంట్లో ఆయన ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారండి. రిటైర్ అయినటువంటి సందర్భంగా ఈ రోజున కాకినాడలో బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ నందు రిటైర్మెంట్ ఫంక్షన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే అక్కడికి వెళ్ళి వారికి విషెస్ తెలియజేసి రావడానికి దేవుడు సహాయం చేశారు. మరి దాకే స్టీవెన్ గారి యొక్క కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేయండి. వారిని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. అక్కడ నన్ను బాగా కదిలించిన మాటలు ఏదైనా ఉన్నాయనంటే, వారి యొక్క కుమారుడు, చిన్న కుమారుడు చైతన్య చాలా అద్భుతంగా మాట్లాడాడండి. అంటే డాక్టరేట్ చేశాడు, పిహెచ్డి చేశాడు. ఒక అద్భుతమైనటువంటి ఉద్యోగాన్ని, ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంటూ కూడా చాలా తగ్గింపు, లోబడేటువంటి గుణం, తల్లిదండ్రులను సన్మానించేటువంటి ఆయన యొక్క మాటల్లోనే కాదు, ఆయన యొక్క జీవితంలోనే చాలా ఆశ్చర్యం కలిగించింది. చాలా సింపుల్గా తన జీవితాన్ని గడుపుతూ తనకొచ్చే జీతం ఎంతైనా అది 95% వాళ్ళ డాడీ అకౌంట్కి వేస్తాడంట. 5% వాడుకుంటాడంట తన జీవితంలో. అంతకు మించి నాకు ఎక్కువ అవసరం లేదు అని వాళ్ళ డాడీ గురించి, వాళ్ళ మమ్మీ గురించి చెప్తుంటే నాకు చాలా సంతోషం అనిపించింది. కన్న తల్లిదండ్రులకి ఎంతకన్నా గొప్ప ఆనందం ఏముంటుందని అనిపించింది. సో అలాగున వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. అందును బట్టి నేను ప్రభు యొక్క నామాన్ని స్తుతిస్తున్నాను, ప్రభు నామాన్ని గణపరుస్తున్నాను. దేవుడు వారిని ఇంకొను దీవించి బలపరిచి ఆశీర్వదించునుగాక. 21 దినాల ప్రయాణంలో 18 దినాలు మనము ముందుకు నడిపించుకుని దినాన 19వ దినంలోనికి మనం ప్రవేశించడం జరిగిందండి. ఈ 18 దినాలు, గడిచిన 18 దినాల్లో ప్రతిదినం దేవుని సన్నిధిని అనుభవిస్తూ, ప్రతిదినం దేవుని వాక్యము ద్వారా మనము బలపరచబడుతూ దేవుని యొక్క సన్నిధిలో అనేక రీతులుగా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం.
పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంటుందండి, దేవుని మందిరంలో ఒక దినము గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనులతో గడిపితే ఆ సమయం వృధా అవుతుందేమో, కానీ ఒక క్షణం 1000 క్షణాలతో సమానం అండి. ఒక గంట 1000 గంటలతో సమానం. ఒక నిమిషం 1000 నిమిషాలతో సమానం. ఒక దినం 1000 దినాల కంటే శ్రేష్టం. సో ప్రియులారా, ఇలాగున 21 దినాలు, ప్రతిదినం ఒక 2 గంటలు సాయంకాల సమయంలో ఈ విధంగా ప్రభు యొక్క సన్నిధిలో గడపడం మన జీవితాలకు ఎంతైనానో ఆశీర్వాదకరం. ప్రియులారా, మనము చేసే ప్రార్థనలు వృధా కావు. ఇక్కడ మనము చేస్తున్నటువంటి కన్నిటి ప్రార్థనలు వృధా కావు. నిశ్చయంగా ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. తన యొక్క ఏ దేవాది దేవుడు ఆయన ఎప్పుడైతే కార్యాన్ని జరిగించాలనుకున్నారో తన చిత్తములో, తన ఉద్దేశంలో, తన ఆలోచన ప్రకారంగా మన జీవితాల్లో కార్యాలను జరిగిస్తారండి. హల్లెలూయా. సో ప్రియులారా, మన బాధ్యత, మనము చేయవలసింది ఏదైనా ఉంటే విశ్వాసంతో మనం ముందుకుని వెళ్ళిపోవటమే. ప్రభువు మనకు తోడున్నాడు, ప్రభువు అండ మనకుంది, ప్రభువు నడిపిస్తున్నాడు, ప్రభు కాపుదల మనకుందని విశ్వాసంతో మన ముందు ఉన్నటువంటి పరుగు పందెంలో ఓపికతో మనం పరిగెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో మరి ఒక ప్రార్థన పరిశుద్ధ గ్రంథం నుంచి మనం ధ్యానం చేద్దాం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 17 నుండి 20వ వచనం వరకు కూడా మనము చదువుదామండి. అందరం కలిసి చదువుదాం. యెహోవా, వీడు చూచినట్లు దయచేసి వీడి కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాని కండ్లను తెరిచెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతం అగ్నిగురముల చేతను రథముల చేత నిండి ఉండుట చూచాను. చాలండి, ఆ ఒక్క వచనం చాలు, కింద వరకు వద్దు. ఈ రాత్రి వేళలో ఈ 19వ దినాన్న మనము ధ్యానం చేసేటువంటి ప్రార్థన ఎవరిదయ్యా అంటే దైవజనుడైనటువంటి ఎలీషా చేసినటువంటి ప్రార్థన. ఇంతకుముందు కూడా ఎలీషా చేసిన ప్రార్థనలు మనం కొన్ని సందర్భాల్లో నేర్చుకున్నాం. బట్ ఈ దినాన మరి ఒక ప్రత్యేకమైన సందర్భం, ఎలీషా, దైవజనుడైనటువంటి ఎలీషా చేసినటువంటి ప్రార్థన ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎలీషా అనే ఈ పేరుకు అర్థం ఏంటంటే దేవుడే నా రక్షణ. ఏంటండి? దేవుడే నా రక్షణ. ఎలీషా గురించి పవిత్ర గ్రంథంలో లేకపోతే పరిశుద్ధ గ్రంథంలో ఆలోచన చేస్తే ఏలియా యొక్క శిష్యుడు ఎలీషా. ఎలీషా మీద అభిషేకం కన్నా ఏలియా మీద ఉన్న అభిషేకం కన్నా ఎలీషా మీద ఉన్న అభిషేకం 2 అంతల అభిషేకం. అందుకనే ఈయనను కూడా ఏలియా కన్నా, ఏలియా 10 అద్భుతాలు చేస్తే ఈయన ద్వారా 20 అద్భుతాలు జరిగినాయండి. ఇంకా చెప్పాలనంటే ఎలీషా గురించి చెప్పడానికి ఏలియా ప్రజల దగ్గరికి వెళ్ళడానికి భయపడేవాడు, కానీ ఎలీషా ప్రజల దగ్గరికి వెళ్తుంటే ప్రజలే భయపడేవారండి. ఇంకా చెప్పాలనంటే ఆయన ఎముకలలో కూడా అభిషేకాన్ని కలిగినటువంటి గొప్ప దైవజనుడు. హల్లెలూయా. ప్రియులారా, ఏలియా యొక్క చేతుల మీద నీళ్లు పోసినవాడు, దేవుడు పిలిచినప్పుడు తన యావదాస్తిని విడిచిపెట్టి ప్రభు సేవ కొరకై ప్రతిష్ఠించుకొని సమర్పించుకొని దేవుని కొరకు బ్రతికినవాడు ఎలీషా. చాలా పౌరుషం కలిగిన వాడండి. ఎంత విలువైన కానుకను తీసుకొచ్చినప్పటికీ కూడా ఆ కానుకను సమ్మతించలేదు ఆయన. దేవుడు వద్దంటే ఎంత విలువైన కానుకైనా చాలా సున్నితంగా పక్కన పెట్టేసేవాడు. అంత గొప్ప దైవజనుడు, రోషం కలిగిన వాడు, ప్రార్థనాపరుడు, అభిషేకం కలిగినటువంటి దైవజనుడు. అయితే ప్రియులారా, ఈ ఎలీషా తన ప్రవక్త పరిచర్య చేస్తున్నటువంటి దినాల్లో ఇశ్రాయేలు మీదకి సిరియా మరలా యుద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉందండి. సిరియా రాజు ఇశ్రాయేలు మీదకి యుద్ధాన్ని చేయడానికి పన్నాగాలను పన్నుతూ ఉంటాడు. 8వ వచనంలో ఉంటుంది, సిరియా రాజు ఇశ్రాయేలులతో యుద్ధము చేయవలనని కోరి తన సేవకులతో ఏం చేస్తున్నాడండి? ఆలోచన చేస్తాడు. ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక రాజ్యం మీదకి యుద్ధానికి వెళుతున్నామంటే యుద్ధానికి వెళ్ళే ముందు ఆ రాజ్యంలో ఉన్నటువంటి రాజుకి ఏం చేస్తారు? ఏం చెప్తారమ్మా? యుద్ధానికి వస్తున్నాం, మీరు కూడా సిద్ధంగా ఉండండి. వర్తమానాన్ని పంపుతారు, వర్తమానాన్ని పంపి యుద్ధానికి సిద్ధం కమ్మంటారు. కానీ ఇక్కడ సిరియా రాజు చేస్తున్న పని ఏంటంటే ప్రియులరా,
ఏ వర్తమానం అందించకుండానే ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వెళ్ళాలి, పైగా పలాని స్థలములో యుద్ధం జరిగించుదామని తన సేవకులతో ఆలోచన చేస్తూ ఉన్నాడు, దండుపేటలో ఉంచుదామని. అయితే ప్రియులరా, ఇక్కడ జరిగేటువంటి విషయం ఏంటంటే, ఈ సిరియా రాజు ఏదైతే అనుకుంటున్నాడో ఇశ్రాయేల్ రాజుకి ఎవరో తెలియదండి. ఇశ్రాయేల్ రాజుకి వర్తమానం పంపట్లేదు ఈ సిరియా రాజు. కానీ ఇశ్రాయేలు రాజుకి తెలిసిపోతుంది, పలానా స్థలములోనికి సిరియా రాజు వస్తున్నాడు. సిరియా రాజు ఏమనుకున్నాడు, ఆయనకి తెలియకుండా వెళ్ళిపోయి మనం ఆయన మీద యుద్ధాన్ని చేసేయాలి. కానీ సిరియా రాజు యొక్క ఆలోచనలకు వ్యతిరేకంగా జరుగుతుంది. అతడు ఏ స్థలంలోకి అయితే వెళ్దాము, వారిని పట్టుకుందాం అనుకున్నారో ఆ స్థలంలోనికి రాకుండా ముందుగానే జాగ్రత్త పడిపోతున్నారు ఇశ్రాయేలీయులు ముందుగానే జాగ్రత్త పడిపోతున్నారండి. అప్పుడు సిరియా రాజుకి డౌట్ వస్తుంది. 10వ వచనంలో ఇశ్రాయేలు రాజు, అది కాదు, 11వ వచనాన్ని చదువుదాం. సిరియా రాజు కల్లోలో పడి తన సేవకులను పిలిచి, మనలో ఇశ్రాయేలు రాజు పక్షముగా వహించిన వారెవరైనది మాకు, అంటే మనం అనుకున్నటువంటి విషయాలు వారికి ఎవరు చెప్పేస్తున్నారు? మనం అనుకున్నటువంటి విషయాలు ఎవరో చెప్తున్నారు, ఎవరో గూఢచారిగా పనిచేస్తున్నారు. ఇశ్రాయేలు రాజుకి మనకి మధ్యన గూఢచారి వ్యవస్థ చేస్తున్నారు. మనం రహస్యంగా అనుకున్నటువంటి మాటలను ఇశ్రాయేల్ రాజుకి ఎవరో చెప్పేస్తున్నారని ఏమనుకున్నాడు ఈయన, మన సేవకులు ఎవడొకడు ఉన్నాడు, మాకు వాడెవడో తెలియాలి. అంటే ఇతడు రహస్యంగా అనుకున్నటువంటి విషయాలు ఎవరికి తెలిసిపోతున్నాయండి? ఇశ్రాయేలుకి తెలిసిపోతున్నాయి. అంటే సిరియా రాజు అనుకున్నాడు, నిజమే కదా, మనం అనుకున్నటువంటి విషయాలు అక్కడ తెలుస్తున్నాయంటే మధ్యలో ఎవడో ఒకడు చెప్పాలంతే. ప్రియులారా, మన జీవితాల్లో కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా మనల్ని నమ్మి మనతో చెప్పినప్పుడు ఆ విషయాన్ని కష్టమైన బాధైనా మన గుండెల్లోనే దాచుకోవాలండి. మన గుండెల్లోనే దాచుకోవాలి. అది ఎంత బాధ కానివ్వండి, ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి కానివ్వండి, దేవుని బిడ్డలంగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, అవసరమైతే మనము బాధపడి అది మన మనసులో ఉంచుకోవాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఇతరులు బాధపడే విషయాలు ఉంటే మనం ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదు. నేనేమంటానంటే, ఎవరైనా ఒకరు నిన్ను నమ్మి తన బాధను చెప్పుకున్నారనుకోండి, ఆ బాధ నీ బాధగా భావించి మనసులో దాచుకోవాలి. ఇది మన క్రైస్తవులుగా నేర్చుకోవాల్సినటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి స్థితిగతులు ఇవి. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. కానీ ఈ మాట అక్కడ మాట ఇక్కడ మనం ఎప్పుడు కూడా మనము అందించేవారు. ఇక్కడ సిరియా రాజు అదే డౌట్ పడుతున్నాడండి. నేను అనుకున్న మనసులో రహస్యంగా కోట మధ్యలో మనం అనుకున్నటువంటి విషయాలు అక్కడ ఎవరు చెప్పేస్తున్నారు? మీకు కూడా అనిపిస్తుంది, మనం అనుకున్న విషయాలు అక్కడ ఎవరు తెలిసిపోతున్నాయి. అనుకున్న సందర్భాలు చాలా ఉంటాయండి. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, సిరియా రాజు అనుకున్న మనలో ఎవడో ఒకడు దానిని చెప్తున్నాడు. దయచేసి కాదు, వాళ్ళందరూ నిలబెట్టి ఎవడో చెప్పండి నాకు అన్నాడు. అంటే అక్కడ వారు ఏం చెప్తున్నారనంటే, అయ్యా 12వ వచనం, అయితే అతని సేవకులు ఒకడు లేచి నిలబడి అన్నాడు, రాజా నా ఏలినవాడా, ఇశ్రాయేలు రాజు పక్షంగా మనలో ఎవ్వరూ కూడా, వినండి, ఎవరు లేరు మనలో. ఇశ్రాయేల్ రాజునకు వర్తమానం తెలియజేయడానికి మనలో ఎవరు లేరు. సిరియా రాజుకి కొంచెం ఆలోచనలు పడ్డాడు. ఎవరు లేకపోవడం ఏంట్రా, నేనేమన్నా మీకు పిచ్చోళ్ళ కనబడుతున్నానా? నేను ఒక రాజుని. ఇదిగో అక్కడికి వర్తమానం వెళ్తుందంటే ఎవడో ఒకడు చెప్తేనే కదా వెళ్తుంది, ఎవడో ఒకడు గూఢచారి పని చేస్తేనే కదా వెళ్తుంది. ఇక్కడ వర్తమానం అక్కడికి వెళుతుందంటే ఎవడో పని చేస్తున్నాడు నేను అనుకుంటుంటే, ఎవడో లేరని మీరు అంటున్నారేంటి అని అనుకుంటూ వింటుంటే, ఇంకా పొడిగించిన ఆ సేవకుడు ఏమన్నాడనంటే, ఇశ్రాయేలులోనున్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకున్న మాటలు, ఎంత అద్భుతమైన మాట అండి. సిరియా రాజు తన కోటలో అనుకున్నటువంటి మాట ఇశ్రాయేలు రాజ్యములో దోతానులో ఉన్నటువంటి ఎలీషాకు తెలిసిపోతుంది. అమ్మా మీకు అర్థమవుతుందా? సేవకుడు అంటున్నాడు, ప్రియులరా, సిరియా సేవకుడు, రాజు యొక్క సేవకుడు అన్నాడు, అయ్యా మీరు కోటలో ఏదైతే అనుకుంటున్నారో, మీ అంతఃపురంలో ఏదైతే అనుకుంటున్నారో, ఎలీషా అనబడినటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు ఇశ్రాయేలుల మధ్యన. ఆ ప్రవక్త ఇశ్రాయేలు రాజునకు మీరు అనుకున్నదంతా కూడా చెప్పేస్తున్నాడు. అంటే ఎలీషా వారి దగ్గర లేడండి, దోతానులో ఉన్నాడు, వీరు సిరియాలో ఉన్నారు, మధ్యన చాలా గ్యాప్ ఉంది. కానీ ఆ అంతఃపురములో అనుకున్న మాట ఎలీషాకు తెలుస్తూ ఉంది. ఎందుకు ఎలీషాకు తెలుస్తుందంటే, ఈయన ఒక ప్రవక్త గనుక, ఒక దైవజనుడు గనుక, దేవుడే దానిని బయలుపరుస్తున్నాడు గనుక.
ఆ శత్రు యొక్క పన్నాగలన్నీ దేవుడు బయలుపరిచినప్పుడు ఈ దైవజనుడే, ఈ ఎలీషాయే ఇశ్రాయేలు రాజునకు వర్తమానము పంపి వారిని సిద్ధపరిచేవాడు. ఆ స్థలానికి పోవద్దని చెప్పేవాడు. 9వ వచనంలో ఉంటుందండి. అయితే ఆ దైవజనుడు దండుపేట ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజునకు వర్తమానము పంపి ఫలానా స్థలమునకు మీకు అపాయం కలుగుతుంది. దైవజనుడు ఎప్పుడైనా ఒక ప్రదేశం గురించి చెప్పాడంటే దాన్ని మనం వెళ్లకుండా ఉండాలండి. ఎందుకు చెప్తున్నాడు దైవజనుడు? అక్కడ నీకు అపాయం కలుగుతుంది. ఎందుకు చెప్తున్నాడు దైవజనుడు? అక్కడ నీకు ఏదో ఒక శోధన కలుగుతుంది. ఎందుకు చెప్తున్నాడు దైవజనుడు? ఏదో భయంకరమైన పరిస్థితి ఉంది, అక్కడ వెళ్ళొద్దు అని చెప్పినప్పుడు వెళ్ళడం మానివేయాలి ప్రియులరా. ఇక్కడ ఇశ్రాయేలు రాజు కూడా అదే చేశాడండి. మానేశాడు. శత్రు యొక్క పన్నాగాల నుంచి తప్పించుకున్నాడు. ఇక పక్కనేమో సంతోషం, ఆ ప్రక్కన సిరియా రాజుకేమో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాం, ఇంతగా మనం చేస్తున్నాం, అసలు ఏ మాత్రం కూడా మన ప్లాన్లు సక్సెస్ కావట్లేదు. ప్రవక్త ఒకడు ఉన్నాడు అక్కడ, ఆ ప్రవక్త మూలంగానే ఇదంతా జరుగుతుంది, కాబట్టి మీరు సైన్యముతో రథాలతో వెళ్ళి ఆ ప్రవక్తను తీసుకొచ్చేయమన్నాడండి. అక్కడ రాయబడినటువంటి మాట అదే. ఏమంటున్నాడు చదవండి. అందుకు రాజు, మేము మనుష్యులను పంపి అతన్ని తెప్పించినట్లు నీవు వెళ్ళి అతను చోటుని చూచి రమ్మని సెలవిగా వెంటనే ఏం చెప్తున్నాడు? అతను ఎక్కడున్నాడు? దోతానులో ఉన్నాడని వర్తమానం వచ్చింది. కాబట్టి రాజు అచ్చటికి ఏమేమి పంపాడండి? గుర్రములను, రథములను, గొప్ప సైన్యాన్ని పంపాడు. దోతానులో ఉన్నాడు దైవజనుడు ఎలీషా. సిరియా రాజు యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎలీషా ఇశ్రాయేలుల మధ్యన ఉంటేనే కదా జరుగుతుంది, మన దగ్గరికి తీసుకొచ్చేద్దాం, మన దగ్గరికి తీసుకొచ్చేసి మన దగ్గర పెట్టుకుంటే మన రహస్యాలు ఏమీ కూడా అక్కడ తెలియవు, ఇంక మనకు విజయమే, మనం జయించొచ్చని దైవజనుని తీసుకురావడానికి గొప్ప సైన్యముతో పంపాడండి. గుర్రాలను పంపాడు, రథాలను పంపాడు, సైన్యం అంతటిని పంపించాడు. పైగా ఏ సమయంలో పంపాడు? రాత్రివేళ. ఎక్కడండి? రాత్రివేళ నలుదిశలు పట్టణాన్ని చుట్టేశారు. దైవజనుని పట్టుకుందామని, ఎలీషాను పట్టుకుందామని రాత్రివేళ ఆ పట్టణమంతా కూడా చుట్టుకునేటువంటి సందర్భంలో ప్రియులరా, ఆ దైవజనుని దగ్గర ఒక పనివాడు ఉన్నాడండి. దైవజనుడి దగ్గర ఒక పనివాడు ఉంటే ఆ పనివాడు పెందల కడలే లేచి బయటికి వచ్చినప్పుడు ఏం కనబడుతున్నాయి తనకి? ఏం కనబడుతున్నాయి? సిరియా సైన్యం, సిరియా దేశం యొక్క గుర్రాలు, రథాలను చూచి ఇతనికి ఏం కలుగుతుందంటే భయము కలుగుతుంది. భయము కలిగింది. ఎవరండి ఇక్కడ పనివాడు? ఎవరంటే పనివాడంటే ఎవరు? గెహజీ అని అక్కడ రాస్తుందా? గెహజీ ఎక్కడున్నాడమ్మా? గెహజీకి ఆల్రెడీ ముందే కుష్ఠరోగం వచ్చేసింది కదా. 5వ అధ్యాయంలో గెహజీ యొక్క ముగింపు ఎలా ఉందంటే, అతనికి కుష్ఠరోగం వచ్చేసింది కదండి. 5వ అధ్యాయం చివరి వచనంలో ఏముంటుందంటే, అంతటాని కాబట్టి నయమానుకు కలిగిన కుష్ఠు నీకును నీ సంతతికి సర్వకాలము అంటియునునని చెప్పగా, వాడు మంచు వల్లే తెల్లనైన కుష్ఠరోగం కలిగి ఎలీషా ఎదురు నుండి బయటికి, అంటే ఎలీషా కాదు, సారీ గెహజీ కాదు, గెహజీ స్థానంలో వచ్చినటువంటి మరి ఒక శిష్యుడు కావచ్చు, గెహజీ స్థానంలో ఉన్న మరి ఒక శిష్యుడు కావచ్చు. వచ్చినటువంటి ఈ సేవకుడు ఎలీషా యొక్క అద్భుత కార్యాలను తెలియదండి. ఎలీషా జీవితంలో దేవుడు ఎలీషా ద్వారా ఎన్ని అద్భుతాలు చేశాడో, ఎన్ని ఆశ్చర్య కార్యాలు జరిగించాడో, ఎలీషాను నిలబెట్టుకుని దేవుడు ఎలాంటి శూర వీర కార్యాలను జరిగించాడో తెలియదు కనుక, ఎలీషా సేవిస్తున్నటువంటి దేవుడు ఎంత శక్తివంతుడో తెలియదు కనుక, సిరియా సైన్యాన్ని చూసి, ఆ రథాలను, ఆ గుర్రాలను చూసి ఏం చేస్తున్నాడండి? భయపడుతున్నాడు. ఇప్పుడు భయపడవలసింది ఎవరు? భయపడవలసింది ఎవరు? ఎలీషా కదా భయపడాలి. ఎందుకంటే తీసుకుని వెళ్ళిపోవడానికి వచ్చింది ఎలీషాని. కానీ ఎలీషా భయపడట్లేదు, కానీ సేవకుడు భయపడిపోతున్నాడు అండి. ఎందుకంటే సేవకుని కళ్ళుకి ఏం కనబడుతున్నాయి? సిరియా సైన్యమే కనబడుతుంది. కానీ ఎలీషా కన్నులకు సిరియా సైన్యము కన్నా పరలోకపు సైన్యాన్ని చూస్తున్నాడు అండి. ఆ సందర్భంలో ఎలీషాకు కనబడుతున్నటువంటి పరలోక సైన్య సమూహం ముందు చూసారా, అది తన సేవకునికి కూడా కనబడాలని ఇప్పుడు ఎలీషా ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు? మీరు 16వ వచనం కూడా చదువుదాం. అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు. ఎందుకయ్యా నువ్వు భయపడుతున్నావు? ఎందుకు నువ్వు కలవరపడుతున్నావు? సిరియా సైన్యాన్ని చూసి ఎందుకు నువ్వు అంత కలవరపడిపోతున్నావు? వారే గొప్పవారు అనుకున్నావా? వారే బలవంతులు అనుకున్నావా?
వారికన్నా మనపక్షంగా ఉన్నవారు అధికులు. ఇప్పుడు చెప్పండి, ఇద్దరున్నారా అక్కడ 100 మంది ఉన్నారమ్మా? ఇద్దరున్నారా 100 మంది ఉన్నారా? సేవకుడు, ఎలీషా. ఇప్పుడు ఎలీషా ఏమన్నాడని మన పక్షంగా ఉన్నవారు చాలా అధికులు అన్నాడు. అక్కడ ఏమన్నాడు? మన పక్షంగా ఉన్నవారు చాలా, అమ్మ అక్కడ రాయబడిన మాట చదవండి, వారికంటే అధికులై ఉన్నారు. నిజంగా చెప్పండి, ఎంతమంది ఉన్నారు అక్కడ? ఇప్పుడు సేవకుడు ఏమో, నేను ఎలా కనబడుతుంది నీ కంటికి? ఉన్నది ఇద్దరమే, వాళ్ళేమో వేల మంది ఉన్నారు, మనమేమో బిక్కుమంటే ఇద్దరమే ఉన్నాం. పైగా మనమేమో మనకంట వారికన్నా అధికులైన వారు మన పక్షంగా ఉన్నావు ఏరి అన్నట్టుగా చూస్తున్నాడండి. ఎవరు? మీరు కాదు, దేవునికి స్తోత్రం, మిమ్మల్ని అంటలేదండి, ఆయన సేవకుడు చూస్తున్నాడు. ఏరి మన పక్షంగా, మనమిద్దరమే కదా ఉంటాం. మనం కూడా అనుకుంటాం ఏరండి. నిజమే ప్రియులారా, మనం ఒంటరిగా ఉన్న 1000 మందితో సమానం ప్రియులారా. హల్లెలూయా. ఒంటరమే, కానీ దేవుని యందు విశ్వాసం ఉంచితే మనం 1000 మందితో సమానం. ఇక్కడ ఎలీషా అదే అంటున్నాడు, వారి కంటే మన చుట్టూ మన పక్షంగా ఉన్నవారు అధికులు ప్రియులారా. ఈ రాత్రి వేళ నేను కూడా అంటానండి ఒక మాట, ఈ వాక్యాన్ని బట్టి, నువ్వు ఒంటరివే, నీ శత్రువులు ఎంతోమంది ఉండొచ్చు, కానీ దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచావు కనుక నీ శత్రువుల కన్నా, నీకున్న పరిస్థితుల కన్నా, సాతాను ప్రభావం కన్నా ప్రియులారి రాత్రికాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ పక్షముగునున్నవారు వారి కంటే అధికులై ఉన్నవారు. ఆమెన్. చెప్దాం గట్టిగా ఆమెన్. ఇతనికి కనబడట్లేదు, ఎలీషా అంటున్నాడు కానీ ఇతనికి ఏం చేయట్లేదు, కనబడలేదు. అధికులేరయ్యా అని వెతుక్కుంటున్నాడు. అప్పుడు ఇతనికి కనబడట్లేదని దైవజనుడైనటువంటి ఎలీషా ప్రార్థన చేస్తున్నాడండి. యెహోవా, ఏది అంటే కళ్ళు లేవని కాదు, చూస్తున్నాడు, కళ్ళున్నాయి, బాహ్య సంబంధమైన నేత్రాలు బాగానే పనిచేస్తున్నాయి, చాలా స్పష్టంగా చూస్తున్నాడు. ఎందుకంటే మరి దొండంతటిని చూశాడు కదండి, స్పష్టంగా కనబడుతున్నాయి. కానీ ఇక్కడ ఎలీషా ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా వీడి కన్నులను వీడి చూచినట్లుగా, వీడి కన్నులను అంటే ఏమి చూచినట్లుగా కన్నులు తెరవమని ప్రార్థన చేశాడు. బాహ్య సంబంధమైన నేత్రాలు బాగానే పనిచేస్తున్నాయండి, కానీ దేవుని యొక్క కాపుదల చూసే మనోనేత్రాలు మాత్రం వెలిగించబడలేదు. అందుకని ఎలీషా అంటున్నాడు, అయ్యా వీడి కన్నులను తెరవంటే దేవుడు వెంటనే ఏం చేశాడండి, ఆ పనివాని కండ్లను తెరిచిన తర్వాత ఇప్పుడు ఏం చూస్తున్నాడు, సిరియా సైన్యము వెనకాల ఉన్న ఆ పరలోకపు సైన్యాన్ని చూస్తున్నాడండి. పర్వతము, అగ్ని, గుర్రముల చేత, రథముల చేత ఇప్పుడు కనబడ్డాది ప్రియులారా. హల్లెలూయా. ముందు కనబడలేదు, ఇప్పుడు కనబడ్డాది. ఏలియా చూసినటువంటి ఆ యొక్క అగ్ని, గుర్రములు, ఆ రథముల చేత నింపబడిన ఆ దృశ్యాన్ని సేవకుడు ఎప్పుడు చూడగలిగాడయ్యా అంటే తన కన్నులు తెరవబడిన తరువాత. ఆమేన్ చెప్పండి. యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ, చెప్పండి అమ్మా, యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉంటారు. ఎప్పుడు చూస్తాం ఆ దూతని మనం అంటే నిశ్చయంగా మన కన్నులు తెరవబడాలి ప్రియులారా. హల్లెలూయా. నిశ్చయంగా దేవుడు అద్భుతం చేస్తాడండి. ఎప్పుడైతే ఈ అగ్ని రథాలను, ఈ యొక్క అగ్ని గుర్రాలను, ఆ రథాలను చూశాడో, ఇప్పుడు చెప్పండి, ఈ సేవకునిలో ఉన్నటువంటి భయం అంతా కూడా ఏమైపోయింది, తొలగిపోయింది. ఎందుకంటే నేను ఇప్పటి వరకు శత్రువునే చూశాను, కానీ మా పక్షంగా ఉన్న దేవుని ఇప్పుడు చూస్తున్నాను. ఇప్పటి వరకు నాపై వస్తే అపాయాన్ని చూశాను, కానీ ఇప్పుడు అపాయాన్ని తప్పించే దైవ సహాయాన్ని చూస్తున్నాను. నీ కన్నులు కూడా తెరవబడితే ప్రియులరా, సమస్య ఉన్న చోటే దేవుడు పరిష్కార మార్గాన్ని చూపిస్తాడు. కానీ మనం ఏం చేయాలి, మన కన్నులు తెరవబడాలి. ఆమేన్. అదేంటి పాస్టర్ గారు, మాకొక్క కన్నా 4 కళ్ళుతో చూస్తున్నామండి ఈరోజు. నాన్న ఒక కన్ను అండి, ఎన్ని కళ్ళు ఉన్నాయి? కొంతమందికి 2 పని చేస్తున్నాయి, కానీ దేవుని కృప అదనంగా దేవుడు ఇంకొక 2 కళ్ళు ఇచ్చాడు. ఏంటయ్యి అమ్మా చెప్పండి, ఏంటి? కళ్ళ అద్దాలు కదా, మనం పెట్టుకునే కళ్ళ చూడు. ఇంకొక 2 కళ్ళు పెట్టుకుని చూస్తున్నాం, అవి కూడా సామాన్యమైనట్టు చాలా పవర్ఫుల్. ఎందుకంటే ఈ కళ్ళతో వ్యర్థమైన దాన్ని చూసేస్తున్నాం, సరైన పౌష్టికాహారాన్ని తీసుకోవట్లేదు, ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, టెన్షన్స్, వీటన్నిటి పరిస్థితుల్లో మన చూపు మందగించి స్పష్టంగా చూడలేకపోతున్నాం, చాలా ఇబ్బంది పడుతున్నాం. మీకు ఒక విషయం చెప్పనా, చాలామంది మీకు తెలుసు, మన కళ్ళు రిలాక్స్ అవ్వాలంటే దేన్ని చూడాలండి చెప్పండి? మన కళ్ళు రిలాక్స్ అవ్వాలంటే, ఇప్పుడు మనం రిలాక్స్ అవ్వాలి, మన బాడీ రిలాక్స్ అవ్వాలంటే, బాగా వేడిములోంచి చల్లదనాన్ని రిలాక్స్ పొందుకోవాలంటే ఏసీలో కూర్చుంటాం, అప్పుడు శరీరం అంతా ఏమైపోద్ది, రిలాక్స్ అవుతుంది. మన కళ్ళు కూడా రిలాక్స్ అవ్వాలంటే సీరియల్ చూడాలా?
సినిమా చూడాలా, లేకపోతే యూట్యూబ్ చూడాలా, ఫేస్బుక్ చూడాలా, ట్విట్టర్ చూడాలా, మరి ఏం చూడాలి? పక్కింటి వాళ్ళు చూడాలా, మరి ఎవరిని చూడాలి? పచ్చదనాన్ని చూడాలంటాను. అంటే సైంటిఫిక్గా చెప్తున్నానండి. ఒక డాక్టర్ అన్నాడు, మన కళ్ళుకి రిలాక్స్ అవ్వాలంటే కనీసం రోజుకి కనీసం కొంతసేపు అయినా పచ్చదనాన్ని చూస్తూ ఉండాలంట కదండి. మన పితరులు ఇప్పుడు అనసూయమ్మ గారు ఉన్నారండి, ఈరోజు ఆవిడకి స్పెట్స్ ఉందా? లేదు. ఎందుకంటే పచ్చదనంలో పెరిగారు వాళ్ళు. కోసేవారు, గడ్డి కోసేవారు, అలా పచ్చదనాన్ని చూస్తూ అలా అద్భుతంగా వారు జీవించారు కనుక దేవుని కృప. మా నాన్నమ్మ గారు 72 ఆ సంవత్సరాలు బ్రతికిన చనిపోయే ముందు కూడా స్పెట్స్ పెట్టుకోలేదండి. ఆ కళ్ళు అంతా రిలాక్స్ అయినాయి. ఇప్పుడు మన కళ్ళు అన్నీ కూడా రోజు స్ట్రెయిన్ అవుతానే ఉంటాయి కదా, ఎందుకంటే అన్నీ చూస్తూ ఉంటాం. ఇది బాహ్య సంబంధమైనది. కానీ ప్రియులారా, మన హృదయాలు తెరవబడితే, మన హృదయ నేత్రాలు తెరవబడితే తప్పనిసరిగా దేవుని యొక్క అద్భుతాలు మన జీవితాల్లో చూడగలుగుతాం. ఒకసారి మీరు పరిశుద్ధ గ్రంథాన్ని చూడండి. ఆదికాండ గ్రంథము 21వ అధ్యాయం 19వ వచనంలో, ఆదికాండ గ్రంథము 21వ అధ్యాయం 19వ వచనంలో బెర్షెబారణ్యములో ఉన్నటువంటి హాగరు యొక్క కన్నులు తెరిచాడు దేవుడు. మరియు దేవుడు ఆమె కన్నులు తెరవగా ఏం చూసిందండి? అంతకుముందు కనపడ్డదా అక్కడ నీళ్ళు ఊట? కనబడలేదు. కన్నులు తెరవబడిన తరువాత, దేవుడు ఆమె యొక్క కన్నులు తెరిచిన తర్వాత ఏ నీరైతే లేదని బాధపడ్డాదో అదే ప్రదేశంలో నీటి ఓటను చూడగలిగింది. ఆమెన్. చెప్పండి ప్రియులారా, ఆమెన్. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుందండి, ఆమె కన్నులు తెరవబడిన తర్వాత జవాబు ముందే ఉందండి. నీళ్ళు లేక చనిపోతాను, నా బిడ్డ చచ్చిపోతాడు అనుకుంది. కానీ దేవుడు ఎప్పుడైతే కన్నులు తెరిచాడో ఎదురుగానే నీరుంది. ప్రియులారా, ఈ రాత్రి నేను కూడా అంటాను, మన కన్నులు కూడా తెరవబడాలి. మన అవసరతను తీర్చే మార్గం దేవుడు మన కన్నుల ముందే ఉంచుతాడు. ఇప్పుడు దాన్ని మనం చూడగలగాలంతే. లోకాన్ని చూస్తూ దేవుని కార్యాలు మనం చూడలేమండి. మన మనోనేత్రములు వెలిగింపబడితే, మన కన్నులు తెరవబడితే, అరణ్యములో, బెర్షెబా అరణ్యములో హాగరికి నీటి ఊట కనబడ్డది. ఈ రాత్రి నీ కన్నులు కూడా తెరవబడాలి. దేవుని ద్వారా తెరవబడితే, నువ్వు ప్రార్థన చేయగలిగితే, దేవుడు తెరిస్తే ఈ రాత్రి ప్రతి పరిష్కారానికి మార్గం నీకు కనబడుతుంది ఈ రాత్రి. ఆమేన్. అంటే మన ప్రార్థన ఏమై ఉండాలి ఈ రాత్రి? అయ్యా, మా కన్నులు కూడా తెరువు నాయన. సంఖ్యాకాండము 22వ అధ్యాయం 31వ వచనంలో, సంఖ్యాకాండము 22వ అధ్యాయం 31వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి ప్రవక్త అండి. గాడిద మాట్లాడింది ఆ ప్రవక్తతో. ఎవరండి? బిలాం. చదవండి అమ్మ, అక్కడ వచనం చదవండి. అంతటా యెహోవా బిలాము కన్నులు తెరిచెను గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకొనిన ముందు చూశాడా? అమ్మా, ముందు ఎవరు చూశారు? మరి మాట్లాడండి. ముందు ఎవరు చూశారు? గాడిద. మరి ఈయనేం చూశాడు? బాలాకు బహుమానాన్ని చూస్తున్నాడు. బాలాకు ఇచ్చే బహుమానం పైన ఆశ ఉంది. అందుకని ప్రియులరా, మన హృదయంలో ఏదైతే ఉంటుందో దాన్ని చేయడానికి ఇష్టపడతామండి. బిలాము హృదయం అంతా ఏముందంటే దేవుని చూడాలని కాదు, బాలాకు ఇచ్చే బహుమానాన్ని చూడాలని. బాలాకు రాజు ఇచ్చే బహుమానాన్ని చూడాలి, పొందుకోవాలని ఆశతో ఉన్నాడు కనుక తన ముందు దేవుని దూత దూసిన ఖడ్గము చేత పట్టుకుని నిలవబడినప్పటికీ కూడా చూడలేకపోయాడు. ఎందుకంటే అతని కళ్ళు మూయబడ్డాయి. కళ్ళంతా కూడా ధనమే, ధనము, బహుమానము, లోకమంతా కళ్ళలోనే ఉంది కాబట్టి దేవుని కార్యాలు చూడలేకపోయాడు. దేవుడు ఎప్పుడైతే తన కన్నులను తెరిచాడో, తన ముందు గాడిద చూసి ఆగిపోయిందండి. ఆగిపోయిన గాడిదను కొడుతున్నాడు. ఆ సమయంలో గాడిద మాట్లాడింది. అంతకాలం నన్ను కొట్టావు, నేను ఎప్పుడైనా ఏమన్నానా? గాడిద మాట్లాడినా లేదు. కానీ దేవుడు ఎప్పుడైతే కన్నులు తెరిచాడో, ఇప్పుడు ఇలారా తన కన్నులు తెరవబడ్డాయి, దూతను చూడగలిగాడు. హల్లెలూయా. మన కన్నులు కూడా తెరవబడాలి. ఎందుకు ఈ విషయాలు అని చెప్తున్నానంటే, కన్నులు తెరవబడినప్పుడు ఇలాగున వారి జీవితాల అద్భుతాలు చూశారు. యోహాను సువార్త 19వ అధ్యాయం 34-35 వచనాల్లో కల్వరి కొండపైన యేసు ప్రభులు వారు సిలువ వేయబడ్డారండి. ఉదయం 9 గంటలకు సిలువ వేయబడి మధ్యాహ్నము 3 గంటల వరకు కూడా మండు టెండలో ఆయన ఆ గాయాల మధ్యన ఆ శ్రమలను అనుభవిస్తూ ఆయన తుది శ్వాస విడిచిపెట్టారు. ఇరుపక్కల దొంగలు ఉన్నారు ప్రియులరా. ఆ దొంగల యొక్క మోకాలను పగలగొట్టేశారు. ఎందుకంటే మోకాళ్ళు పగలగొడితే ఆ మోకాళ్ళ నిండా శరీరంలో ఉన్న రక్తం అంతా కాళ్ళలోనికి వెళ్ళిపోతుంది, చనిపోతారు. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు, మోకాళ్ళు పగలగొట్టలేదు.
ఎందుకంటే ఆయన ఎముకలలో ఒక్కటి కూడా విరవబడలేదనే ప్రవచనం నెరవేర్చబడాలి కనుక. ఆ సమయంలో ఏం చేశాడు? ఒక సైనికుడు వెళ్ళి బల్లెముతో పొడిచాడు ప్రక్కలో. ఎక్కడండి? ప్రక్కలో పొడిచాడు. ప్రక్కలో పొడిచినప్పుడు బల్లెం ఎక్కడికి వెళ్ళిందయ్యా అంటే డైరెక్ట్గా ఈ గుండెని తాకిందండి. అందుకని నీరును రక్తమును, అక్కడ చదవండి, ఆ వచనం చదవండి. సైనికులలో ఒకడు ప్రక్కన పొడిచెను, వెంటనే రక్తమును నీరును కారెను. ఇది చూచినవాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడేమని, అతని సాక్ష్యం సత్యమే. ఆయన ఏమి చెప్తున్నాడంటే ఈయన నిజముగా నీతిమంతుడని సాక్ష్యం చెప్పాడు. ముందు తెలియలేదు, కానీ ఎప్పుడైతే యేసయ్య రక్తం ఆయన మీద పడ్డాదో వెంటనే ఆ సైనికుని యొక్క కళ్ళు ఏం చేయబడ్డాయి? తెరవబడ్డాయి. అప్పుడు చెప్పగలుగుతున్నాడు, ఆయన సాక్ష్యం చెప్తున్నాడు, నిజముగా నీతిమంతుడు, ఈయన నిజముగా రాజు అన్నట్టుగా సాక్ష్యం చెప్పాడు. ప్రియులారా, ఆ రక్తము చేత కడగబడిన తర్వాత, ఆ రక్తం ఎప్పుడైతే ఈ కళ్ళను తాకిందో ఆ కళ్ళలో ఉన్నటువంటి కల్మషం అనేటువంటిది శుద్ధి చేయబడ్డది. ఇప్పుడు కళ్ళు తెరవబడ్డాయి. కళ్ళు తెరవబడిన తర్వాత సిలువ మీద ఎవరిని చూస్తున్నాడు? ఈయన సిలువ మీద ఎవరిని చూస్తున్నాడండి? సర్వాధికారి అయిన దేవుని చూస్తున్నాడు, సర్వోన్నతుడైన దేవుని చూస్తున్నాడు. సర్వాధికారి, సర్వాంతర్యామి, సర్వ సృష్టికి కారణభూతుడైన ఆ దేవునిని చూస్తూ ఈయన నిజముగా దైవ కుమారుడు, ఈ నిజముగా దేవుడు, నిజముగా నీతిమంతుడని సాక్ష్యం పలుకుతున్నాడు. ఎందుకు ముందు చెప్పలేదంటే కళ్ళు మూయబడ్డాయి, కానీ ఇప్పుడు కళ్ళు తెరవబడ్డాయి, సాక్ష్యం చెబుతున్నాడండి. మీరు పరిశుద్ధ గ్రంథాన్ని ఆలోచన చేస్తే లూకాసు సువార్త 24వ అధ్యాయం 31వ వచనంలో, లూకాసు సువార్త 24వ అధ్యాయం 31వ వచనంలో రాయబడినటువంటి మాట చదవండి. లూకాసు సువార్త 24:31 చదవండి. వారు కన్నులు తెరవబడి ఎవరిని గుర్తుపట్టారండి? ఎవరిని గుర్తుపెట్టారండి? శిష్యులు యేసు ప్రభుల వారిని గుర్తుపట్టారు. ఎప్పుడు జరిగిన సంఘటన అంటే ఆయన సిలువలో మరణించి సమాధి చేయబడి ఆ సమాధిని గెలిచి పునరుద్ధానుడై తిరిగి లేచి తన శిష్యులతో సంచరిస్తుంటే ప్రభువుని గుర్తించలేకపోయారండి వీళ్ళు. ప్రభువుని ఏమాత్రం కూడా గుర్తించలేకపోయారు. ప్రభువుతో మాట్లాడుతున్నారు, ప్రభువిచ్చే రొట్టెని తిన్నారు, కానీ ఆయనను గుర్తించట్లేదు. ఎందుకంటే వీరు ఇంకా అలాగని ఆయన లేవలేదు, ఇంకా ఏదో ఆలోచనలో, ఏదో లోక సంబంధమైనటువంటి విధి విధానాల్లో ఉంటున్నారు. ఎప్పుడైతే ప్రభు వారి కన్నులను తెరిచాడో వెంటనే పునరుద్ధానుడైన యేసయ్యను వారు గుర్తించగలిగారు. ప్రియులారా, ఆమేన్. అంటే ఈ రాత్రి మన కన్నులు కూడా తెరవబడితే ఇలాగున అద్భుతాలను మన జీవితాల్లో చూస్తామండి. ఆశ్చర్య కార్యాలు మనం చూస్తాం. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 18వ వచనంలో, తిన్నది అనబడినటువంటి వీధిలో తార్సువాడైనటువంటి, చదవండి అక్కడ రాయబడినటువంటి మాట. అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయంలో మనకు కనబడేటువంటి తార్సువాడైనటువంటి సౌలు, తిన్నది అనబడినటువంటి వీధిలో యోధాను వాణి అంటే ఎవడున్నాడంటే తార్సువాడైనటువంటి సౌలు ఉన్నాడు. ఈ సౌలు దమస్కు మార్గంలో దర్శించబడి, కళ్ళు మూయబడి, చూపులేని వాడుగా 3 దినాలు అన్న పానములు లేక ప్రార్థన చేస్తుంటే అననీయాతో మాట్లాడాడు. ఇప్పుడు అననీయా వెళ్ళాడు, సౌలు దగ్గరికి వెళ్ళాడు, సౌలు కోసం ప్రార్థన చేస్తున్నాడు. సౌలు కోసం ప్రార్థన చేస్తున్నాడు. 18వ వచనంలో జరిగిన మాట ఏంటంటే, అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి. ఇప్పుడు సౌలు యొక్క కన్నులు కూడా తెరవబడ్డాయి. ప్రియులారా, సౌలు యొక్క కన్నులు కూడా తెరవబడ్డాయి. ఈ లోక సంబంధమైనటువంటి అహంకారము, గర్వము అనేటువంటి ధర్మశాస్త్రం అనబడినటువంటి అతిశయముతో కన్నులు మూయబడ్డాయి. కానీ ఇప్పుడు కృప ద్వారా తన కన్నులు తెరవబడ్డాయి. ఆమేన్. ఇంతకుముందు క్రైస్తవులను చూస్తే చంపేసేవాడు, కానీ ఇప్పుడు కనుదృష్టి అంటే కన్నులు వెలిగింపబడిన తర్వాత క్రీస్తు కోసం నేను చచ్చిపోతున్నాను అన్నాడండి. హల్లెలూయా. కళ్ళు మూయబడిన వేళ, మనోనేత్రములు మూయబడిన వేళ క్రీస్తు బిడ్డలంటే చంపేసేవాడు, కానీ ఇప్పుడు కన్నులు తెరవబడిన తర్వాత ఏమంటున్నాడంటే, క్రీస్తు కోసం నేను చచ్చిపోతాను, క్రీస్తు కోసం నేను మరణిస్తాను అని అద్భుతమైన సాక్ష్యాన్ని చెబుతున్నాడు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న భక్తుల జీవితాలు మనం ఆలోచన చేస్తే వారు కన్నులు తెరవబడిన వారుగా ఉన్నారండి. ఈ రాత్రి ప్రియులారా,
మన కన్నులు కూడా తెరవబడాలి ప్రియులారా. ఇప్పటి వరకు మన కన్నులు తెరవబడలేకపోతే, మనోనేత్రములు వెలిగింపబడకపోతే ఈ రాత్రైనా మనము ప్రార్థన చేయాలి, మన కన్నులు తెరవబడాలయ్యా. ఎందుకంటే ఈ కడవరి దినాల్లో నా ప్రియ దేవుని సంఘం, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో అపోస్తలుడైన పౌలు సంఘంతో ఈ మాట చెప్తున్నాడండి. ఏమంటున్నాడు అమ్మా? కొంచెం గట్టిగా చదవండి. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనబరుచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండు నిమిత్తము యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనటువంటి వారికి వారి మనోనేత్రాలకు ఏం కలుగజేస్తుందండి అంటే, దేవుని స్వరూపైన క్రీస్తు మహిమ కనబరుచు సువార్త ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేస్తుందండి? మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలుగజేస్తూ ఉంది. మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలుగజేస్తూ ఉంది. దేవుని యొక్క సువార్త ద్వారా, దేవుని వాక్యము ద్వారా ఆ మహిమ ప్రకాశమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నప్పుడు ఆ మహిమ ప్రకాశాన్ని మనము చూడకుండా, ఆ మహిమ ప్రకాశాన్ని మనం అనుభవించకుండా ఈ ఇహలోక సంబంధమైన దేవత అనబడిన సాతాను మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలుగజేస్తుంది. అంటే చూస్తున్నామనుకుంటున్నాం కానీ మనము అంధులంగా బ్రతుకుతున్నామండి. చూస్తున్నాం అని అనుకుంటున్నాం కానీ చూడవలసిన దానిని మనము చూడట్లేదు. కానీ ఆత్మీయ అంధత్వంలోనికి మనం వెళ్తాం. మన తప్పు కాదు, ఇహలోక సంబంధమైన దేవత అలాంటి గురుడితనాన్ని కలుగు చేస్తూ ఉంది. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోజినటువంటి పౌలు ఈ మాట రాస్తూ అన్నాడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటున్నాడు? మీ మనోనేత్రములు మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్ల నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూచుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యము ఎట్టిదో. అంటే వెలిగింపబడకముందు గ్రహించలేదు, కానీ వెలిగింపబడిన తర్వాత సంఘం ఏం చేసిందంటే ఆయన గ్రహించే స్థితిలోనికి వచ్చిందండి. హల్లెలూయా. లోకాన్ని గ్రహించేది కాదు, దేవుని యొక్క శక్తిని గ్రహించేది, ఆయన నిరీక్షణను గ్రహించేది, పరిశుద్ధుల కొరకైన స్వాస్థ్యాన్ని గ్రహించేది, క్రీస్తు యొక్క బలమును గ్రహించేది, ఆ విశ్వాసం యొక్క శక్తిని గ్రహించే, ఆ అపరిమితమైనటువంటి ఆ మహత్యాన్ని గ్రహించే స్థితిలోనికి వచ్చేసారు. ఇప్పుడు లోకములో ఏది మా బలం కాదు, మేము వెలిగింపబడ్డాం, మా మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. మా కష్టాల్లో అయినా, మా బాధల్లో అయినా, ఇబ్బందులైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా లోకములో ఉన్నవాడి కంటే మాలో ఉన్న యేసయ్య గొప్పవాడని సంఘం చెప్పగలుగుతుందండి. ఈ రాత్రి వేళ నువ్వు అలా చెప్పగలుగుతావా? నీ మనోనేత్రాలు వెలిగింపబడ్డాయా? లోకంలో ఎదురయ్యే శ్రమలని చూస్తున్నావా? లేకపోతే ఆ శ్రమలను తీర్చి ఆ శ్రమల కొలిములో నుంచి మనల్ని బయటికి లాగే యేసయ్యను మనం చూడగలుగుతున్నాం. అందుకని దావీదు భక్తుడు అంటాడు, కీర్తనగాడు 119వ కీర్తన 18వ వచనం అంటాడండి, నీ ధర్మశాస్త్రములోని ఆశ్చర్యకరమైన సంగతులను చూచున్నట్లుగా నా కన్నులను తెరువు నాయనా. ఇప్పుడు చెప్పండి ప్రియులరా, మన కన్నులు తెరవబడాలి. ఆమేన్. ఈ రాత్రి మన కన్నులు తెరవబడాలి. కన్నులు తెరవబడితే దేవుని యొక్క అద్భుతాలు మన జీవితాల్లో చూస్తామండి. దేవుడు ఎంత అద్భుతంగా మనల్ని ప్రేమిస్తాడో, ఎంత అద్భుతంగా తన భద్రపరుస్తాడో మనం చూడగలుగుతాం. అమెరికా దేశంలో ఒక సహోదరి ఉద్యోగాన్ని సంపాదించుకొని ప్రతిరోజు ఉద్యోగానికి వెళుతూ వస్తూ ఉండేదంటండి. ఒకరోజు వాహనం లేక బస్సు లేట్ అయిపోయి కొన్ని నడవవలసిన పరిస్థితి వచ్చింది. ఉద్యోగం అంటే ఇంకా ఉద్యోగం అయ్యే సమయం అంటే చీకటి అవుతుంది కదా, బస్సులో వస్తే కొంచెం తొందరగా వచ్చేసేవారు. కానీ ఆ రోజు ప్రియులరా బస్సు లేట్ అయిపోయింది, ఉద్యోగంలో లేట్ అయితే ఏమీ దొరకకపోయేటప్పటికి నడుచుకుంటూ వెళ్తుందండి ఈ సహోదరి. నడుచుకుంటూ వెళుతూ ఒక చీకటి మార్గంలో ఒక సందులోనికి వెళ్ళి నడుచుకుంటూ తన ఇంటికి అలాగే వెళ్ళాలి కాబట్టి అలా దగ్గరగా ఉంటుంది. ఈ లోపున వెనకాల నుండి ఒక 4 వ్యక్తులు ఈ స్త్రీని వెంటపడుతూ ఉన్నారు. ఈ స్త్రీని వెంటాడుతూ ఉన్నారండి. వెంటాడుతూ
ఎలాగైనా ఈమెను పట్టుకోవాలనేటువంటి ఆలోచనతో వెనకాల వెళుతూనే ఈ స్త్రీ ముందుకు వెళ్ళిపోతుంది. ఆ స్త్రీ అలా కొంచెం ముందుకు వెళ్ళిపోగా వీళ్ళకి ఏమైందో తెలియదు కానీ వీళ్ళు వెనక పారిపోయి వెళ్ళిపోయారండి. ఇంటికి వెళ్ళిపోయింది ఈవిడ క్షేమంగా. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాత రోజు లేచి పేపర్ చూడగా అంతకు ముందు రోజే అదే సందులో అదే ప్రాంతంలో ఆ 4 వ్యక్తులు ఒక స్త్రీని రేప్ చేసి చంపేశారు. ఏ సందులోంచి వచ్చిందో, ఏ మార్గంలోంచి వచ్చిందో అదే మార్గంలో ఈమె రాక ముందు రోజు ఒక 4 వ్యక్తులు ఒక యవనోస్త్రాలను పట్టుకుని రేప్ చేసి చంపేశారు అనే వార్త పేపర్లో చూసింది. ఎందుకంటే రాత్రి అదే సందులో నడిచి వచ్చింది కదా. వెంటనే వాళ్ళ డాడీతో చెప్పింది, వెళ్ళి డాడీ రాత్రి కూడా నేను ఇదే సందులోంచి వచ్చాను, రాత్రి నేను ఇదే సందులోంచి వచ్చాను, 4 వ్యక్తులు నన్ను వెంబడించారు, 4 వ్యక్తులు నన్ను వెంబడించారు, ఏమైందో తెలీదు, ఒకవేళ ఇదే పరిస్థితి నాకు కూడా పట్టునేమో, కానీ వారు నా మీదకి రాకుండా వెనక్కి వెళ్ళిపోయారు డాడీ, ఏం జరిగిందో నాకు తెలియదు అని చెప్పిందంటండి. చెప్తే వీళ్ళు చేసినటువంటి నేరం పోలీసులకు తెలిసింది కాబట్టి పట్టుకున్నారంట. 4 పోలీస్ స్టేషన్లో పెడితే ఈ తండ్రి ఒకటి తెలుసుకోవాలనుకున్నాడు. ఆ అమ్మాయిని రేప్ చేసి చంపేశారు, నా బిడ్డని ఎందుకు విడిచిపెట్టేశారు అని తెలుసుకోవాలని ఆశ కలిగి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడంట. వెళ్ళి ఆ 4 మాట్లాడాడంట. అయ్యా మీరు తప్పు చేశారు, అలా పాడు చేయకూడదు, మీరు 4 కలిసి ఒక అమ్మాయిని ఎలాగో పాడు చేసి చంపేశారు ఆ ముందు రోజే, ఆ తర్వాత రోజే నా కూతురు వచ్చింది, నా కూతురు వెనకాల కూడా మీరు అలాగే వెళ్ళారు, కానీ నా కూతురు కూడా అదే పరిస్థితి పట్టాలి, కానీ మీరు ఎందుకు వెనక్కి వచ్చేసారు అని అంటే ఆ 4 చెప్పిన మాట ఏంటంటే, అయ్యా మేము వెళ్ళిన మాట సత్యమే, మేము వెళ్ళింది కూడా పాడు చేయడానికి వెళ్ళాం, కానీ నీ కుమార్తె అలా వెళుతున్నప్పుడు వెనకాల ఒక పెద్ద బలమైన వ్యక్తి మా వైపుకు చూస్తున్నాడు, పెద్ద బలమైన వ్యక్తి, శక్తివంతుడు, చాలా ఆయన రూపమే చాలా వికృతంగా ఉంది, నీ కుమార్తె అలా వెళ్ళిపోతుంటే వెనక తట్టు ఆయన నిలబడి మా వైపుకు చూస్తూ ఉన్నాడు, మేము భయపడి పారిపోయామండి, ఆ వ్యక్తి లేకపోతే నీ కుమార్తె కూడా అదే పరిస్థితి పట్టిన అన్నాడు. ఆ తండ్రి ప్రభుని చాలా స్తుతించాడు, ఎందుకంటే తన కుమార్తె కొరకు చేసే ప్రార్థన దేవుడు ఆలకించి అపాయకరమైన సమయాల్లో దేవుడే తన దూతను పంపించాడండి. ఆమేన్. ఎందుకు ఈ విషయం జరిగిన సంఘటన ప్రజలు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన జీవితాల్లో కూడా దేవుడు అలా చేస్తాడు, అలాంటి అద్భుతాలను దేవుడు జరిగిస్తాడు, కానీ మన మనోనేత్రములు వెలిగింపబడాలి, మన మనోనేత్రాలు వెలిగించబడాలి. మన మనోనేత్రములు వెలిగించబడినప్పుడు అలాంటి అద్భుతాలు చూస్తాం. ఎందుకంటే మన శత్రు సైన్య సమూహం ఎంత ఉన్నా కానివ్వండి, మీరు ఆ రాజుల 2వ గ్రంథం మనం చదువుకున్నటువంటి వచనాలు చదివితే ఇక్కడ సిరియా సైన్యం వస్తున్నప్పుడు సేవకుని కళ్ళు తెరబడ్డాయి, మళ్ళీ వెంటనే దైవజనుడు ప్రార్థన చేస్తాడండి, సిరియా ఆ సైన్యం అంతా కళ్ళు మూసి పడతాయి, అందులో అయిపోతారు. వీరందరూ ఎక్కడికి వెళ్తారంటే మరలా షోమ్రోన్లోనికి వెళ్తారు. షోమ్రోన్లో వీళ్ళకి ఏం చేస్తారంటే రాజు ఏసైనా అంటే వద్దయ్యా, మన దగ్గరికి వచ్చిన వాళ్ళు నువ్వు ఎందుకు చంపేస్తావు, వారికి భోజనాన్ని పెట్టి పంపించమన్నాడు. హల్లెలూయా, ఎంత మంచోడని దైవజనుడు, వచ్చిన శత్రువుకి భోజనం పెట్టి పంపించమన్నాడు. వారేమో తీసుకుని వెళ్దామని వచ్చారు, కానీ వీరు ప్రేమ చూసి వెళ్ళారండి. హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట ఏంటంటే చివరిలో ఏముంటుందంటే, అప్పటి నుండి సిరియా వారు ఇశ్రాయేలు మీదకి రావడం మానేశారు. ఆమేన్. అంటే అంత గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ప్రియులారా, మనము ప్రేమను పంచే వారంగా ఉంటే శత్రుత్వాలు దూరం అవుతాయి, మనము సమాధానం కలిగి ఉండాలని ప్రయత్నం చేస్తే విభేదాలు దరికి రావు. కానీ ఈ రాత్రి మనది ఆ సబ్జెక్ట్ కాదు, మన సబ్జెక్ట్ ఒకటే, ఎలీషా చేసిన ప్రార్థన, అయ్యా దయచేసి నా సేవకునికి కన్నులు తెరువు. ఈ రాత్రి మనం కూడా ప్రార్థన చేద్దామండి. మన కుటుంబాల చుట్టూ కూడా దేవుడు తన కాపుదలను పెట్టాడు, మన బిడ్డల చుట్టూ కూడా దేవుడు తన కాపుదలను పెట్టాడు. మన బిడ్డలు ఎక్కడున్నా, ఏ ఉద్యోగాలు చేస్తున్నా, ఏ దేశాల్లో ఉన్నా మీరు చేసేటువంటి ప్రార్థన వారి చుట్టూ దేవుడు కంచె వేస్తూ ఉన్నాడు. అయితే ఈ రాత్రి ప్రియులారా, ఒక్క ప్రార్థన మనం చేద్దాం. నీ మహిమని నేను చూడాలయ్యా, నీ ప్రసన్నత నేను చూడాలయ్యా, నీ వాక్యము ద్వారా నాకు అనుగ్రహించినటువంటి నీ మహిమైశ్వర్యం ఎంతో, నీ అపరిమితమైన శక్తి ఏంటో నేను చూడాలి. అది చూచినట్లుగా ఈ రాత్రి నా మనోనేత్రాలను వెలిగించు నాయన. బైబిల్ మూసేద్దామండి. యేసయ్యను చూడాలని ఆశ మనకుంది కదా, యేసయ్య నిన్ను చూడాలని ఆశ. కనబడతాడంటారా యేసయ్య? అమ్మ ఎంతమందికి కనబడ్డారు యేసయ్య అంటే, మనం అడిగితే ఆయన కనబడతారండి. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో యోహాను అలా చూడగలిగాడు యేసయ్యని. ఈ రాత్రి మనము కూడా
కండ్లు మూసుకుని అయ్యా నిన్ను చూచినట్లుగా మా కన్నులను తెరువయ్యా. అయ్యా మాకున్నటువంటి ఈ సమస్యలలో, మేము ఎదుర్కొన్నటువంటి ప్రతికూల పరిస్థితుల్లో ఇదిగో ఆ పరిష్కారాన్ని మేము చూచే విధంగా నువ్వు మా కొరకు ఏర్పాటు చేసుకున్న మార్గాన్ని, నువ్వు మా కొరకు ఏర్పాటు చేసిన ఆ పరిష్కారపు మార్గాన్ని మా కన్నులకు కనబడే విధంగా మా కన్నులను తెరువు నాయన. ఈ రాత్రి ప్రార్థన చేద్దామండి. కండ్లు మూసుకుందామా? ఈ రాత్రి ఉన్న స్థలాల్లో మోకరించుదాం, లేచి నిలబడగలిగితే కొద్ది సమయం ప్రభు యొక్క సన్నిధానంలో మనమందరం ప్రార్థన చేద్దాం. దేవా మా కన్నులను తెరువు నాయన, దేవా మా కన్నులను తెరువు అయ్యా. నిన్ను చూచినట్లుగా, నీ ప్రసన్నతను చూచినట్లుగా, నీ మహిమను చూచినట్లుగా అయ్యా మా కన్నులను తెరువయ్యా, మా కన్నులను తెరువు అని దైవ సన్నిధానమందు మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. దైవ సన్నిధానమందు మనం అందరం ప్రార్థించదు. అయ్యా నిన్ను చూడాలని, అయ్యా నీ కార్యాలు చూడాలని, నీ మహిమను చూడాలని, నీ ప్రసన్నతను చూడాలి. అవునని ఆయన ఎలీషా దగ్గర సేవకుడిగా ఉంటున్నాడు. ఆయనను సేవకుడిగా ఉంటున్నప్పటికీ కూడా నీ సైన్యాన్ని చూడలేకపోయాడు. అయ్యా సిరియా సైన్యాన్ని చూసి భయపడుతున్నాడు, సిరియా రథాలను చూసి భయపడుతున్నాడు, సిరియా గుర్రాలను చూసి భయపడుతున్నాడు. అయ్యా అవునయ్యా, నేను కూడా అలాగున ఈ లోకంలో ఎదురయ్యే సమస్యలను చూసి భయపడుతున్నానేమో, ఈ లోకంలో ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులను చూసి భయపడుతున్నానేమో, ఈ లోకంలో నేను ఎదుర్కొన్నటువంటి పోరాటాలను చూసి భయపడుతున్నానేమో. కానీ ఈ రాత్రి నాతో మాట్లాడు. పోరాటాలకు మించిన శక్తివంతుడవు, పరిస్థితులకు మించిన శక్తివంతమైన దేవుడవు, నేను ఎదుర్కొన్నటువంటి ఎన్నో అనారోగ్యాలకు మించిన శక్తి కలిగినటువంటి దేవుడు అయిన నీ వైపుకు చూడడానికి, నువ్వు అనుగ్రహించిన కాపుదలను చూడడానికి, నువ్వు అనుగ్రహిస్తున్న మహిమను చూడడానికి నాయన ఈ రాత్రి నా కన్నులను తెరువు నాయన. నిన్నాయన నా కన్నులను తెరువయ్యా, నా మనోనేత్రములను వెలిగించయ్యా. వ్యర్థమైన వాటి వైపుకి నేను చూడకూడదు నాయన, వ్యర్థమైన దృశ్యాలను నేను చూడకూడదు నాయన, వ్యర్థమైన వాటి వైపుకు నా కన్ను దృష్టి వెళ్ళకూడదు నాయన. ఈ రాత్రి నా కన్నులను వెలిగించు నాయన. ఏలోక సంబంధమైన దేవత అయ్యా నా మనోనేత్రాలకు గురుడితనాన్ని కలుగజేస్తుంది కనుకనే నాయన నీ వాక్యము ద్వారా అనుగ్రహింపబడి ఆ ప్రకాశతను నేను చూడలేకపోతున్నానేమో తండ్రి. ఈ రాత్రి దేవా 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 మా కన్నులను తెరువు నాయన, మా కన్నులను తెరువు నాయన. నా ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రి ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వెన్నో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నావు, పరిష్కారం ఏంటని ఆలోచన చేస్తున్నావు. నువ్వు ఈ రాత్రి ప్రార్థన చేయి. దేవా నా కన్నులను తెరువను, ప్రార్థన చేయి. దేవుడు నీ కన్నులను తెరిస్తే ప్రతి పరిష్కారపు మార్గాన్ని దేవుడు నీ ముందే పెట్టాడు. సమస్య ఉందంటే దాని ప్రక్కన పరిష్కారం ఉంటుంది, ఇబ్బంది ఉందంటే ఆ ఇబ్బంది నుంచి బయటపడే మార్గం ఉంటుంది. సాతానుగాడు నిన్ను శోధించవచ్చు, కానీ శోధనలో నుంచి బయటపడే మార్గాన్ని ప్రభు ప్రక్కనే పెడతాడమ్మా. ఆ మార్గాన్ని నువ్వు చూడాలి, ఆ మార్గంలో నువ్వు నడవాలి, ఆ మార్గం నుంచి నువ్వు బయటికి రావాలని అంటే ఈ రాత్రి నీ కన్నులు తెరవబడాలి. మన మనోనేత్రాలకు ఉన్నటువంటి ఏలోక సంబంధమైన దేవత కలుగు చేస్తున్న ప్రతి ఆత్మీయ అంధత్వం, ఆ పొరలు ఈ రాత్రి యేసు క్రీస్తు నామంలో రాలిపోవునుగాక, ప్రతి పొర తొలగిపోవునుగాక. ఏలోక సంబంధమైన దేవత కలుగు చేస్తున్న గురుడితనములో నుంచి ఈ రాత్రి మనోనేత్రాలు వెలిగింపబడునుగాక. ఈ రాత్రి అయ్యా నిన్ను చూడాలయ్యా, మహిమలో నిన్ను చూడాలయ్యా, నీ ప్రసన్నతను చూడాలయ్యా, నీ కార్యాలు నా కన్నులతో చూడాలయ్యా, నీ అద్భుతాలను నా కన్నులతో చూడాలయ్యా, నీ ఆశ్చర్య కార్యములు నా కుటుంబంలో నేను చూడాలయ్యా. నలిగిపోతున్నామయ్యా, బలహీనమైపోతున్నామయ్యా. అయ్యా నీ సహాయమును మాకు దయచే, నీ సహాయమును మాకు దయచే. అందరం ప్రార్థించదాం, అందరం ప్రార్థనలో ఏకీభవించుదాం ప్రియులారా. ఈ రాత్రి వేళలో ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవా, నీ ఘనమైన పరిశుద్ధమైన మహిమగల మహోన్నతమైన నామమునకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మాపై మీరు చూపిన అపారమైన ప్రేమ, కృప, కనికరములు కొరకు నీకు స్తోత్రాలు. ఈ 2025వ సంవత్సర కాలంలో తండ్రి అయ్యా మమ్మలను మీరు ప్రేమించి ఆశీర్వదించి ఈ దినం వరకును మమ్మలను మీరు సజీవులుగా నిలవబెట్టినందుకు నీకు స్తోత్రాలు. అయ్యా మాకన్నా ధనము కలిగిన వారు, బలము కలిగిన వారు, ఆస్తిపాస్తులు అయ్యా అందచందాలు కలిగిన అనేక మంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారయ్యా. వారికన్నా మేము బలము కలిగిన వారు, మన ఆరోగ్యం కలిగిన వారు మనం అయ్యా కాదు. కానీ మేము బ్రతికి ఉన్నామనంటే కేవలం అయ్యా నీ ఉచితమైన కృప మాత్రమే. మేము జీవించుచున్నామనంటే కేవలం నీ ఉచితమైనటువంటి కృప మాత్రమే. మేము నాయన ఈ విధంగా ఉన్నామంటే నీ కృప మాత్రమే నాయన.
అయ్యా మా ప్రతి అవసరతలను ఎరిగి మా అవసరతలన్నీ తీరుస్తూ మమ్మల్ని మీరు నడిపిస్తున్నందుకు నీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఈ రాత్రికాల సమయంలో 21 దినముల ప్రార్థన కూడికలో భాగంగా ఈ 19వ దిన ప్రార్థన కూడికను ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరు జరిగించుకున్నారు. అయ్యా ఈ రాత్రి నాయన నీ వాక్యము ద్వారా దైవజనుడైనటువంటి ఎలీషా తన సేవకుని యొక్క కన్నులు తెరవబడాలని అయ్యా ప్రార్థన చేశాడు. అయ్యా నువ్వు తెరిచావు. ఇంకా అనేక మంది భక్తుల యొక్క కన్నులను తెరవగా అయ్యా అద్భుతాలను వారు చూస్తారయ్యా. ఈ రాత్రి మా కన్నులను కూడా తెరవండి నాయన. ఎందుకంటే నీ కాపుదలను మేము చూడకుండా, నువ్వు చేసినటువంటి మహిమ, నీ యొక్క అద్భుత కార్యాలను మేము కన్నులతో చూడకుండా ఏ లోక సంబంధమైన దేవత మా మనోనేత్రాలకు గురుడితనాన్ని కలుగ చేస్తుంది నాయన. అవిశ్వాసంలోనికి వెళ్ళిపోతున్నాం అయ్యా. ఈ రాత్రి దయచేసి మా కన్నులను తెరవండి నాయన. వ్యర్థమైన వాటి వైపు మేము చూడకుండా అయ్యా నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లుగా అయ్యా మా కన్నులను తెరువు నాయన. మా కళ్ళని రక్తముతో కడగండి నాయన. ఆ సైనికుడు నాయన కళ్ళలోని రక్తం, ఆ కంటిపై నీ రక్తము పడగా కన్నులు తెరవబడ్డాయి ప్రభువా. సత్యమును చెప్పాడు, సాక్ష్యమును చెప్పాడయ్యా. ఈ రాత్రి మా కంటి చూపును కూడా మీరు శుద్ధీకరించండి నాయన. మా కంటి చూపును కడగండి నాయన. మా మనోనేత్రములను మీరు వెలిగింప చేయండి తండ్రి. ఈ రాత్రి వేళలో ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలు ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో భయంకరమైన ప్రతికూల పరిస్థితుల మధ్యలో అయ్యా పరిష్కారపు మార్గము కొరకు వెతుకుతూ ఉంటుండగా అయ్యా వారి కన్నులను మీరు తెరవండి నాయన. నువ్వు ఏర్పాటు చేసిన పరిష్కారాన్ని బిడ్డలు చూడాలయ్యా. అయ్యా నువ్వు చూపెడుతున్నటువంటి ఒక గొప్ప సమాధానాన్ని బిడ్డలు చూడాలి నాయన. అయ్యా బహిర్షబారణ్యములు హాగర్ యొక్క కన్నులను తెరిచినట్లుగా ప్రభువా అయ్యా ఈ రాత్రి నీ బిడ్డల యొక్క కన్నులను తెరవమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను తండ్రి. నీకు వందనాలు. ఈ రాత్రి వేళలో నాయన ఇదిగో మేమందరము ఏకీభవించి ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో నాయన ప్రపంచంలో ఉన్న ప్రతి మనుషుని కొరకు, ఎందుకంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనముల ప్రకారంగా ఈ భూమి మీద ఉన్న మనుషులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. రక్షించబడిన వారిని స్థిరపరచండి, రక్షణ లేని వారికి రక్షణ భాగ్యమును మీరు దయచేయండి. ప్రపంచంలోని అన్ని దేశాలపై నీ కృప, నీ కాపుదలను అనుగ్రహించండి. ఆయా దేశాలను పరిపాలిస్తున్న నాయకులను, అధిపతులను, అధికారులను సైతము నీ కృప చేత బలపరిచి నడిపించమని వేడుకుంటున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా. దేశముల మధ్యన శాంతిని, సమాధానమును దయచేయండి. యుద్ధ వాతావరణాలు మీరు తొలగించి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో తండ్రి యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురని వాక్యం సెలవిస్తుంది. యెరూషలేము చుట్టూ నీ కంచి వేయండి. యెరూషలేములో నీ కృపను తోడుగా ఉంచండి. నువ్వు అతి త్వరలో రాబోతున్నావు గనుక నీతి, న్యాయ, శాంతి, సమాధానములు అక్కడ స్థాపించబడినట్లుగా సహాయం చేయండి. ఆత్మీయ యెరూషలేము అనబడిన నేటి సార్వత్రిక సంఘం అంతటిని కూడా దీవించండి నాయన. నేటి సార్వత్రిక సంఘంలో డినామినేషన్ అనే భేదము లేకుండా, సిద్ధాంతపరమైన విభేదాలు లేకుండా అందరూ నాయన ఏకమనసు, ఏకాత్మ కలిగి ఆదిమ సంఘము వలె అపోస్తుల బోధలో స్థిరపడడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు వేలాది స్తోత్రాలు నాయన. ఈ రాత్రికాల సమయంలో మా పరమ తండ్రి నీ పాదాలు చెంతకు చేరి ప్రార్థన చేస్తున్నాము నాయన. అయ్యా ప్రపంచంలో ఎంతోమంది తీవ్రవాదులు, ఉగ్రవాదులు, నరహంతకులు, దొంగలు, లోబులు, వ్యభిచారులు, ఉన్మాదులు ఎంతోమంది ఉంటున్నారు నాయన. వారందరికీ రక్షణ, మారు మనసును దయచేయండి. ప్రకృతి వైపరీత్యముల ద్వారా అనేక దేశాల్లో భూకంపాల ద్వారా అయ్యా సునామీలు కలుగుతున్నాయి, భయాలు కలుగుతున్నాయి నాయన. దయచేసి నీ క్షేమమును విస్తరింపచేయమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. మీరు మాకు అనుగ్రహించిన మా దేశం భారతదేశం కొరకు వందనాలు. యేసయ్యా మా దేశమును దీవించండి. యేసయ్యా మా దేశమును స్వస్థపరచండి. యేసయ్యా మా దేశంపై నీ కృప చూపండి. యేసయ్యా మా దేశంలో ఉన్న ప్రజలందరికీ రక్షణ, మారు మనసును దయచేయండి. యేసయ్యా మా దేశంలో నీకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధము కొట్టివేయబడాలయ్యా. అయ్యా ప్రతి అపవిత్రాత్మ, దుర్గాలు, బలిపీఠాలు తొలగిపోవాలయ్యా. అయ్యా ప్రజలందరి మనోనేత్రములు వెలిగింపబడినట్లుగా సహాయం చేయండి. మా దేశమును పరిపాలిస్తున్న నాయకులను, అధికారులను, పరిపాలకులు మంచి ఆరోగ్యమునిచ్చి, సమయోచితమైన జ్ఞాన వివేకములు ఇచ్చి దేశమును మీరు నడిపించండి. దేశంలో ఉన్న అన్ని రంగాలపై నీ కృప చూపి నడిపించండి అయ్యా. నీకు వేలాది స్తోత్రాలు. దేశంలో ఇదిగో నాయన ఉన్నటువంటి నాయన ఇదిగో ప్రభు క్రైస్తవ సంఘాన్ని దీవించండి నాయన. అయ్యా క్రైస్తవ సంఘాన్ని మీరు బలపరచండి. సౌత్ ఇండియాలో, అటు నార్త్ ఇండియాలో కూడా ఎన్నో నాయన భయంకరమైన హింసలు చెలరేగుతూ ఉంటున్నాయి. హింసలలో సంఘాన్ని ఇంకను బలపరిచి, హింస కలిగే చోట నాయన బలమైన ఉజ్జీవాన్ని మీరు రగిలింప చేయమని వేడుకుంటున్నాం అయ్యా. దేశంలో ఎక్కడ కూడా మత విద్వేషాలు కానీ, కులాల మధ్యన విద్వేషాలు కానీ, గొడవలు కానీ ఎక్కడ జరగకూడనట్లుగా దేవా
మీరే సమాధానమును దయచే తండ్రి. ఈ రాత్రి వేళలో మీరు మాకు అనుగ్రహించి ఉన్న అయ్యా మా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమును దీవించండి. అయ్యా మీరు మాకు అనుగ్రహించిన మా యొక్క జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాను దీవించండి. మీరు మాకు అనుగ్రహించినటువంటి నాయన రాజోలు నియోజకవర్గమును దీవించండి. అయ్యా మా సగినేటిపల్లి మండలం, మా సగినేటిపల్లి ప్రాంతము కొరకు నీకు వందనాలు. అయ్యా మా సగినేటిపల్లి ప్రాంతం అంతటిపై నీ కనుదృష్టి ఉంచి దీవించండి నాయన. అయ్యా మా సగినేటిపల్లి ప్రాంతంలో ఉన్న కుటుంబాలన్నిటిపై నీ కరుణించి నడిపించండి. ప్రతి గృహంలో నీ రక్షణ వెలుగును ఉంచండి నాయన. అయ్యా ఎంతోమంది యవనస్తులైనటువంటి బిడ్డలు, పెద్దలైనటువంటి వారు ఎన్నో విధాలుగా అపవిత్రాత్మ చేత బంధించబడి దురాత్మ బంధకాల మధ్యన బంధించబడిన వారుగా ఉంటున్నారు. అయ్యా మద్యపానము చేత, అయ్యా నాయన ఇది యొక్క డ్రగ్స్ చేత, ఓ తండ్రి నాయన ఈ యొక్క ప్రభా తండ్రి నీకు స్తోత్రాలు, గంజాయి చేత, అయ్యా వ్యభిచారము చేత, లోక సంబంధమైనటువంటి ప్రేమల చేత, అయ్యా ఎన్నో విధాలుగా అపవిత్రాత్మ బంధకాల్లో బంధించబడిన వారు ఉంటున్నారయ్యా. సినిమా అనబడిన మత్తులో, రాజకీయం అనబడిన మత్తులో ఎన్నో విధాలుగా తండ్రి అయ్యా పడి ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దయచేసి కృప చూపండి అయ్యా. ఆ మత్తులలో అపవిత్రాత్మ బంధకాల్లో బంధించబడిన ప్రతి ఒక్కరికి ఈ రాత్రి యేసయ్య నామములో విడుదలను కలుగ చేయమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. ఆ చెడు వ్యసనాల పట్ల అసహ్యతను వారిలో కలుగ చేయమని ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది రక్షణలోనికి నడిపించబడినట్లుగా మా సగినేటిపల్లి ప్రాంతంలో ఒక నూతనమైన ఉజ్జీవాన్ని మీరు రగిలించండి నాయన. ఒక నూతనమైన ఉజ్జీవమును మీరు రగిలించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అయ్యా మీరు మాకు ప్రేమించి మీరు మాకు ఇచ్చిన మా పేట సువర్ణపేట కొరకు వందనాలు. అయ్యా పేటలో ఉన్న ప్రతి కుటుంబమును దీవించిన, ప్రతి కుటుంబంలో నెమ్మదిని, శాంతిని, సమాధాన, సంతోషములను మీరు అనుగ్రహించండి నాయన. అయ్యా పెద్దలను, యవనస్తులను, చిన్న బిడ్డలను, స్త్రీలను దీవించి అయ్యా ప్రతి ఒక్కరిని కూడా నేను రాకడ కొరకు ఆయత్తపరిచి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. ఈ రాత్రి వేళలో ప్రత్యేకంగా నాయన ఈ 21 దినముల ప్రార్థన కూడికలలో ప్రభువా అయ్యా నాయన కొన్ని ప్రత్యేకమైన ప్రార్థన అవసరతల కొరకు నీ సన్నిధిలో వేడుకుంటున్నాం. ఈ దినమును కూడా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము నాయన. నల్లి సునంద గారు కువైట్ దేశంలో వారు చేస్తున్న పని అంతట్లో సంపూర్ణమైన ఆరోగ్యమును, క్షేమమును దయచేయండి. వారి భార్య నాయన కలిలకును బలపరిచి ఆరోగ్యమును దయచేయండి ఆయన. అయ్యా వారికి ఇచ్చిన 2 బిడ్డలు నల్లి బన్ని పండు విద్యాభ్యాసంలో జ్ఞానమునిచ్చి నడిపించండి. దీపాటి భారతి గారికి సంపూర్ణమైన ఆరోగ్యమునివ్వండి. అక్క లలిత కుమారి గారికి ఉద్యోగ విషయంలో మేలు చేయండి. వరలక్ష్మి గారికి ఉన్న బలహీనతల విషయంలో స్వస్థతను దయచేయండి. నల్లి ఎలీషా రాజు గారికి ఆరోగ్యమునివ్వండి నాయన. అయ్యా వారు చేస్తున్న పనుల్లో క్షేమమునివ్వండి. దీపాటి రాజేష్ అనిత గారికి ఉద్యోగ విషయంలో మేలు చేయండి. అనితకున్న బలహీనతల విషయంలో స్వస్థతనివ్వండి. జెస్సీ యొక్క స్కూల్ స్టడీస్లో జ్ఞానమునివ్వండి. అయ్యా గొలమందుల జ్యోతి పోస్ట్ బిఎస్సీ విషయంలో సహాయం ఇచ్చేయండి. గొలమందుల జయనంద గారి పెన్షన్ విషయంలో సహాయం చేయండి. గొలమందుల జయశ్రీ గారికి సంపూర్ణమైన ఆరోగ్యమునివ్వండి. కే లక్ష్మి గారికి సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వండి. కే సత్యనారాయణ గారికి ఆరోగ్యమునివ్వండి. కే నాగమణి గారి, శుభలక్ష్మి గారికి సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వండి. అయ్యా కే మహేష్ గారి ఉద్యోగ విషయంలో కార్యం జరిగించండి. అయ్యా గురం ప్రియాంక వివాహ విషయంలో మేలు చేయండి నాయన. ఇదిగో నాయన తన చెల్లి మనిష చదువుల్లో జ్ఞానమునివ్వండి. ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగంలో బిడ్డ ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. అయ్యా నాయన జాషువా యొక్క చదువుల్లో జ్ఞానమునివ్వండి. రామారావు గారికి ఆరోగ్యమునివ్వండి. మరియమ్మ గారికి ఆరోగ్యమునివ్వండి. ప్రత్యేకంగా గురం కుమారక్క యొక్క చేతులను మీరు బలపరిచి ఆరోగ్యమును దయచేయండి ఆయన. మీ లావణ్య గారికి ఫైనాన్షియల్ ప్రాబ్లంలోంచి విడుదలనిచ్చి ఆరోగ్యమును ప్రసాదించండి. వి కీర్తన గారికి ఆరోగ్యమునివ్వండి. వినయ్ గారికి నాయన మారు మనసు విషయంలో సహాయించిన త్రిపుర గారి యొక్క అయ్యా నాయన మానసిక ఆందోళనలోంచి విడుదలను కలుగచేయండి. నల్లి మౌనిక దుబాయ్ దేశంలో మంచి ఉద్యోగం బెడుగు ప్రసాదించండి. భవిష్యత్తులో మేలు చేయండి. బి నాని గారికి మంచి ఉద్యోగమును దయచండి. బి సురేష్ గారికి రక్షణ దయచేయండి. నల్లి జాయిస్ మేరీ యొక్క విద్యాభ్యాసంలో జ్ఞానమునివ్వండి. అనే స్కైలాబ్ అనేక విదేశీ ప్రయత్నాల్లో మీరు సహాయించండి. మార్గంలోని సరళము చేయండి. కే బాబీకి సంపూర్ణ ఆరోగ్యమును, కే సువార్త గారికి సంపూర్ణమైన ఆరోగ్యమును దయ. అయ్యా నరేష్ గారికి సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి నరేష్ గారికి, శాంతకుమారి గారికి గర్భఫలమును దయచేయండి నాయన. గొల్ల ఆనంద్ గారి విషయంలో, ఉద్యోగ విషయంలో నాయన, ఆరోగ్య విషయంలో క్షేమమును దయచేయండి ఆయన. టీ చిట్టుబాబు గారి కిడ్నీ సమస్యలో స్వస్థతనివ్వండి. జి చంద్రకాంతమ్మ గారికి ఆరోగ్యమును, వారి కుమారుడు చంద్రకుమార్ గారు అయ్యా నాయన వారిని కూడా బలపరిచి స్వస్థపరచండి. వారికి కుమారుడు ఆశీష్ చేస్తున్న వ్యాపారమును దీవించండి. శరత్ బాబు గారి వివాహ విషయంలో సహాయం చేయండి. టీ రోహిత్ యొక్క హార్ట్ ఆపరేషన్ విషయంలో సహాయం చేయండి. నల్లి చిట్టుబాబు గారు సుష్మా దుబాయ్ దేశంలో ఉన్నారు, వారు చేస్తున్న ఉద్యోగాలు సహాయం చేయండి. అయ్యా నాయన విద్యాసాగర్, సుజాత గారు దుబాయ్ దేశంలో వారు చేస్తున్న ఉద్యోగాలు కృపను తోడుగా ఉంచండి. అయ్యా వడ్డీ నాయన రవి గారు, జ్యోతి గారు, నవీన్ గారు వారు చేస్తున్న ఉద్యోగాలు సహాయించి నవీన్కి, నితిన్కి అయ్యా రక్షణ మారు మనసును దయచేయండి. గొలమందుల ప్రవీణ్ దూరదేశపు ప్రయత్నాలలో అయ్యా బెడుగు మీరు సహాయం చేసి నడిపించమని వేడుకుంటున్నాం. యువలక్ష్మి గారి సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వండి. అయ్యా బాల బేబీ గారు, రాజ్ కుమార్ గారికి దీవించి ఆరోగ్యం ఇచ్చి వారి కుటుంబం దీవించండి. ఎన నవీన్ గారు గవర్నమెంట్ జాబ్ విషయంలో సహాయించిన, కే ప్రైజ్ చదువులో సహాయం
చేయండి. అయ్యా బ్లెస్ యొక్క ఉద్యోగ విషయంలో బిడ్డకు తోడుగా ఉండండి నాయన. బేబీ సరోజన గారి కాళ్ళ నొప్పులో స్వస్థతనివ్వండి. బంటి చదువులో జ్ఞానమునివ్వండి నాయన. మాధుర గారి ఉద్యోగంలో బలహీనతల్లో ఉద్యోగంలో క్షేమముని రూపాయల స్వస్థతనివ్వండి. అలి వర్మ అయ్యా దుబాయ్ దేశంలో బిడ్డ చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్ రావడానికి సహాయం చేయండి. నీలో బలపరచండి. వివాహ విషయంలో చిత్తం జరిగించండి నాయన. రవికిరణ్ గారి యొక్క జాబ్ విషయంలో సహాయం చేయండి. షారున్కున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ విడుదల దయచేయండి. నీలో బలపడాలయ్యా. వాళ్ళ అన్నగారు జాబ్ విషయంలో సహాయించండి. తల్లికున్న అనారోగ్యములు ఆరోగ్యమును దయచేయండి. ఇజ్రాయెల్ దేశంలోని సరోజ అంటేని మీరు బలపరిచి ఆరోగ్యమును ప్రసాదించిన పనుల్లో క్షేమమునివ్వండి. వారింటి నిర్మాణంలో ఎదురవుతున్న ప్రతి ఆటంకాలు తొలగించిన భర్తకు ఆరోగ్యమును, కుమార్తె బలహీనతలో స్వస్థతనివ్వండి. సుదీప్తి సన్నీ గారి గర్భఫలమును దయచేయండి. బన్నీ గర్భవతి కొంత మంచి ప్రసవాన్ని దయచేయండి. కుమారి దాసాంటి గారు వారి కుటుంబంలో జ్ఞాపకం చేసుకునండి నాయన. వారికి ఇచ్చిన బిడ్డలను దీవించి రక్షణలో స్థిరపరిచిన అక్క రెనాల్డీ గారిని, వరప్రసాద్ గారు ఉద్యోగాలు, వారి బిడ్డల చదువులో జ్ఞానమునివ్వండి. నిమిషి గారు, సిసిలి గారు వారు చేస్తున్న ఉద్యోగాల్లో వారిని చేస్తున్నటువంటి హాస్పిటల్ పరిచయను దీవించిన వారి బిడ్డలను దీవించండి. నిరంజన్ గారు దూరదేశాలు ఉన్నారు, వారు చేస్తున్న ఉద్యోగాల్లో క్షేమమునిచ్చి నడిపించిన. కోట విజయ గారు ఆరోగ్యమునివ్వండి. జయశ్రత్న గారి పరిచయలో సహాయించిన. హెప్సి బాబోదయ్ వారి యొక్క నాయన గర్భఫలమును దయచేయండి. ఆయన సునీల్ గీత వారికి ఇచ్చిన బిడ్డలను, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి. మాథ్యూస్ రోహన్ గ్రేస్ కొరకు నీకు స్తోత్రాలు. స్టడీస్లో హెల్త్ విషయంలో సహాయం చేసి రక్షణలో స్థిరపరచండి. నీ సేవకురాలు జోష్నాన్ని మీరు బలపరిచి ఆరోగ్యమును ప్రసాదించండి దైవమా. అయ్యా నాయన పెన్యుయల్ యొక్క బర్త్డే కొరకు నీకు స్తోత్రాలు. దీవించండి, ఆరోగ్యమును దయచండి. మింటూ ప్రయాణాల్లో క్షేమమునివ్వండి. పింకుని దీవించి నీ కృప చేత ఆరోగ్యమును ప్రసాదించండి. మహిమకు ఆరోగ్యమును దయచేయండి. ఆయన స్వరూప రిజల్ట్స్ విషయంలో సహాయం చేయండి. సాత్విక జాబ్ విషయంలో, మ్యారేజ్ విషయంలో సహాయం చేయండి. అయ్యా నాయన సునీత యొక్క కుటుంబంలో మీరు బలపరచండి నాయన. వారి భర్త యొక్క బర్త్డే నాయన సునీల్ గారిని దీవించి బలపరచండి. నీకు స్తోత్రాలు. కృపదాస్ మామి గారు నాయన లక్వరలో ఉంటున్నారు. వారికి ఉన్న ప్రతి బలహీనతలో అయ్యా స్వస్థతనిచ్చి నడిపించండి. మా వదిన లలిత గారికి, అన్నయ్య రాజు గారికి గర్భఫలమునివ్వండి. చేస్తున్న ఉద్యోగాల్లో పరిచయలో సహాయించండి. మా అమ్మగారు లలిత గ్రేస్ గారికి ఆరోగ్యమును ప్రసాదించండి నాయన. అయ్యా నాయన బలహీనంగా ఉన్నటువంటి సుగుణమ్మ గారిని మీరు బలపరిచి ఆరోగ్యమును దయచించి. నాన్నగారు రాజులాల్ గారి కుటుంబమును దీవించి బలపరచండి. చిన్నమ్మ గారికి ఆరోగ్యమునివ్వండి. చిన్నాన్నగారికి ఆరోగ్యమునివ్వండి. వారికి ఇచ్చినటువంటి ముగ్గురు బిడ్డల కుటుంబాలను దీవించండి నాయన. ప్రత్యేక ప్రెస్లీ ప్రిన్స్ చదువులలో జ్ఞానమునిచ్చి నడిపించి రక్షణలో స్థిరపరచండి నాయన. వదిన గారు, రాజ్ కుమారి గారు చిట్టన కుటుంబాలను జ్ఞాపకం చేసుకునండి. వదిన గారికి ఉన్న కాళ్ళ బలహీనతలో స్వస్థతను దయచండి. పెద్ద కాసు వారి కుటుంబాన్ని, చిన్న కాసు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి. అంజలి గర్భవతి గుండెగా సకాల మంచి ప్రసవాన్ని దయచేయండి ఆయన. రవీనాను, కిరణ్ దీవించి ఇరువురికి ఆరోగ్యం ఇచ్చి గర్భఫలమును దయచేయండి. అయ్యా వారి యొక్క నాయన పేరెంట్స్ నాయన అక్క బుజ్జక్క బావగారిని బట్టి వందనాలు. వారు చేస్తున్న ఉద్యోగాలు సహాయం చేయండి. నాగమణి గారి కుమారుడు శ్రీనివాస్ గారి వివాహ విషయంలో సహాయం చేయండి. దీపాటి చింటూ పింటూ యొక్క విద్యాభ్యాసంలో జ్ఞానమునివ్వండి. అయ్యా నాయన నీకు స్తోత్రాలు నాయన. కే విలియమ్స్ యొక్క విద్యాభ్యాసంలో జ్ఞానమునివ్వండి. అయ్యా గొలమందల స్వీటి విద్యాభ్యాసంలో బిడ్డకు సహాయించండి. వారి తల్లి గారు, కుమారి గారు చేస్తున్న ఉద్యోగాల్లో అయ్యా నాయన బంటి నాయన తన యొక్క అన్నయ్య బంగారి చేస్తున్న ఉద్యోగాల్లో ప్రయత్నాల్లో క్షేమమును దయచేయండి. డీనిస్ యొక్క కిడ్నీ ప్రాబ్లంలోని స్వస్థతను కలుగ చేయండి. జీ సాత్విక్ జాన్సన్లకి ఇరువురికి జ్ఞానమునివ్వండి నాయన. అయ్యా జాన్సన్ యొక్క అనారోగ్యములలో స్వస్థతనిచ్చి నడిపించండి. అయ్యా తాడి బేబీ గారికి సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి. వారి గృహ నిర్మాణ విషయంలో సహాయించండి. తాడి సాగర్ గారు, ఆనంద్ తెలక్ గారి కొరకు నీకు స్తోత్రాలు. ఇరువురికి ఆరోగ్యమును ఇచ్చి నీ కృపలో స్థిరపరిచి రక్షణలో నడిపించండి. అయ్యా గంట మేరీ గ్రేస్ గారి సంపూర్ణమైన ఆరోగ్యమును, కే సత్యవతి గారు, సుధీర్ గారికి సంపూర్ణమైన ఆరోగ్యమును, గృహ నిర్మాణ విషయంలో సహాయించండి. తమ్ముడు వినోద్కి మీరు ఇచ్చిన ఆరోగ్యం కొరకు వందనాలు. మరలా తిరిగి ప్రయాణముల కొరకు సిద్ధపడుతుండగా సహాయించండి. సుమాను బలపరచండి. అయ్యా కే షారోన్ లేనా బ్యాక్ పెయిన్లో స్వస్థతనివ్వండి. గొలమందల వేసులు 10th క్లాస్ చదువుతున్నాడు. జ్ఞానమునివ్వండి నాయన. ఇదిగో తన తల్లి గారు శ్రీలక్ష్మి గారికి ఆరోగ్యమును ప్రసాదించండి. తన తండ్రి గారు కిషోర్ గారు దూరదేశాలు వారు చేస్తున్న ఉద్యోగాలు సహాయించండి. మా సహోదరులు సిద్ధార్థ గారికి ఉన్నటువంటి ప్రభా ఆ యొక్క శారీరక బలహీనతలో స్వస్థతనివ్వండి నాయన. గొలమందల ప్రియదర్శిని కిన్ను కుటుంబంలో మేలు చేయండి. వారి బిడ్డల చదువులో జ్ఞానమును. గొలమందల ఎలీషే గారు నర్సపురులు వారు చేస్తున్న వ్యాపారమును దీవించండి. వారు షాప్ కట్టుకోవాలని ఆలోచన చేస్తున్నట్టుగా స్థలం విషయంలో, కట్టుడు విషయంలో సహాయం చేయండి. శ్యామలో గారిని బలపరిచి ఆరోగ్యమునివ్వండి. హేమలత రాజు గారి కుటుంబమును దీవించండి. సన్నీ జాయ్ చదువులలో జ్ఞానమునిచ్చి నడిపించండి. రమేష్ కుమార్ గారిని బట్టి, రత్నకుమారి గారిని బట్టి వందనాలు. ఇరువురికి ఆరోగ్యమునిచ్చి నాయన వారి అవసరాలు తీర్చండి నాయన. మౌనిక కొరకు, రాహితి కొరకు వందనాలు. వారు మంచి ఉద్యోగులు స్థిరపడినట్లుగా సహాయం చేయండి. అయ్యా పంగిలో ఉన్న గంగాజలం గారిని మీరు బలపరిచి స్వస్థతను దయచేయండి ఆయన. అయ్యా ఎం లక్ష్మి తులసి గారికి ఆరోగ్యమును దయచేయండి. సతీష్ గారి ఫ్యామిలీకి రక్షణ భాగ్యమును, ఝాన్సీ గారి కుటుంబమునికి రక్షణ భాగ్యమును దయచేయండి. రమేష్ గారికి సంపూర్ణమైన ఆరోగ్యమునివ్వండి. ఎం సుమా గారికి ఆరోగ్యములో, ఉద్యోగ విషయంలో మేలు చేయండి. తన కుమార్తెను దీవించండి. సూరిబాబు గారి ఉద్యోగంలో, ఆరోగ్య విషయంలో, రక్షణ విషయంలో సహాయం చేయండి. ఎన్ సుధాకర్ రక్షణ ఆరోగ్య విషయంలో సహాయం చేయండి. ఎన్ జూలియమ్మ గారికి ఆరోగ్యమును
ప్రసాదించిన ఆయన పద్మ గారికి ఆరోగ్యమును దయచేయండి ఆయన. ఈ నయోమి యొక్క నోవా యొక్క విద్యాభ్యాసాల బిడ్డలకు జ్ఞానమునిచ్చి నడిపించండి. మనరత్నం గారికి ఉన్న బలహీనతలో స్వస్థతనిచ్చి ఆరోగ్యమును ప్రసాదించండి. ప్రసన్న గారి కుమారుడికి ఆరోగ్యమునివ్వండి. దిట్ల శిరీష యొక్క ఆరోగ్యం విషయంలో ప్రార్థన చేస్తున్న అద్భుతం చేయండి నాయన. అయ్యా అనుష యొక్క ఫ్యామిలీ కొరకు నీకు స్తోత్రాలు దీవించండి. మీరు మనీష యొక్క చేస్తున్న ఉద్యోగుల బిడ్డలకు క్షేమమును దయచేయండి. శివ చిన్న కుమారుని బలపరచని. అనంతపురంలో ఉన్న మేరీ టీనా దర్శన కొరకు ప్రార్థన చేస్తున్న దర్శనకు ఆరోగ్య విషయంలో సహాయం చేయండి. స్టీఫెన్ రాక్ గారు అయ్యా నాయన దైవజనులు పాస్టర్ గారి కొరకు ప్రార్థన చేస్తున్న వారి కంటి చూపు విషయంలో స్వస్థతను దయచేయండి ఆయన. చెప్పుల చిరంజీవి గారికి సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వండి. దీపాటి సుశీలమ్మ గారికి ఉన్న ఆ గుండె దడ నుంచి సంపూర్ణమైన స్వస్థత ఆయన దయచేయమని వేడుకున్న. దీపాటి పాలరాజు ప్లేస్మెంట్ విషయంలో సహాయం చేయండి. పెద్దమ్మ గారు మరియమ్మ గారికి ఆరోగ్యమును దయచేయండి. దీపాటి అనుసూయమ్మ గారికి ఆరోగ్యమును దయచేయండి. రజిత యొక్క నాయన కుటుంబమును దీవించండి. తన భర్త తన బిడ్డలను దీవించిన కుటుంబంలో మేలు చేయండి. సూర్యకాంతమ్మ గారిని తన పెద్ద కుమార్తె కుటుంబాలను దీవించండి. ప్రశాంత్ వివాహ విషయంలో సహాయం చేయండి. దాయం సన్ని ఉద్యోగ విషయంలో మేలు చేయండి. ప్రసాద్ మామి ఆరోగ్య విషయంలో సహాయం చేయండి. స్టెల్లా చదువుల్లో జ్ఞానమునివ్వండి నాయన. కృప చూపండి. తన భర్త ఎలీషాను బట్టి తమ్ముడు స్టీవెన్ బట్టి వందనాలు. వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాలు సఫలపరచి మంచి ఉద్యోగాలు స్థిరపరచు. గొల్లమందులు మేరీ యొక్క అయ్యా భవిష్యత్తు విషయంలో నాయన మీరే కృప చూపి నడిపించిన. విజయబాబు చేస్తున్న ఉద్యోగాలు మంచి ప్రమోషన్ బిడ్డకు దయచేయండి. అయ్యా ఎం సోనీ కొరకు ప్రార్థన చేస్తున్న. హైదరాబాద్లో రైల్వే జాబ్ కొరకు 31వ తారీఖున ఎగ్జామ్ రాస్తున్న ఎగ్జామ్లో గొప్ప విజయాన్ని బిడ్డకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. కె వెంకటరావు గారికి సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి. విజయవాడలోని వి రాజుబాబు గారికి ఆరోగ్యమును దయచేయండి. నల్లి చిట్టుబాబు గారిని బలపరిచి ఆరోగ్యమును దయచేయండి. జీవమణి గారిని బలపరిచి వారికి ఆరోగ్యమును దయచేయండి. అయ్యా బిడ్డలందరి జీవితాల్లో మేలుకరమైన కార్యములను మీరు జరిగించండి. ప్రజ్వల ప్రార్థన మందిర పరిచర్యలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. స్వామి నీకు వందనాలు. అయ్యా నాయన ప్రభువా పరిచర్య విషయంలో యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా అయ్యా పరిచర్యలన్నిటిని మీరు విస్తరింపచేయండి. అనేజనులు అనేక మంది నీ సన్నిధిలోనికి వచ్చి రక్షించబడినట్లుగా అయ్యా మీరే కార్యము జరిగించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను నాయన. మరి విశేషంగా తండ్రి రాత్రికాల సమయంలో అక్టోబర్లో జరగబోయే ఉపవాస ప్రార్థనల కొరకును అయ్యా నవంబర్లో జరగబోయే సభల కొరకును ప్రార్థన చేస్తున్నాను. అయ్యా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నీ చిత్తంలో నీ ప్రణాళికలో అయ్యా జరిగించండి నాయన. మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో చేరువచ్చిన బిడ్డలందరిపై నీ కరుణహస్తం నుంచి దీవించండి. అయ్యా మా ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది దూరదేశాల్లో ఉంటున్నారయ్యా. ఇజ్రాయెల్ దేశంలో, కువైట్ దేశంలో, దుబాయ్ దేశంలో, ఖతార్, మస్కట్, ఒమన్, బహ్రెయిన్ ఇంకా అనేక ఇతర దేశాల్లో ప్రాంతీయంగా ఉన్న బిడ్డలు ఉంటున్నారు. వారు చేస్తున్న పనుల్లో ప్రయాణాలు అన్ని విషయాలు క్షేమమునిచ్చి మీరు నడిపించి మహిమ మీరే పొందుకునండి. అయ్యా మహిమయు ఘనతయు ప్రభావాలు మీరు మాత్రం ఆరోపించుకుని తిరిగి వెళుతున్న నీ సన్నిధిని తోడుగా ఉంచమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ రాజ్యం వచ్చునుగాక, నిశ్చితము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునుగాక. మానుదిన ఆహారం మాకు దయచేయి. మళ్ళీ ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమ. మమ్మల్ని శోధనలోని తేకి నుండి తప్పించు. మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మదేవునికి నిత్య సన్నిధి ఆయన సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడే నడిపించి ఆశీర్వదించునుగాక. యేసు రక్తమే క్షేమం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం, అపవాదికులకు అనంతమైన నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మరి మీ అందరికీ మరి